చదువు అనే దానికి ప్రావీణ్యత అంటే ప్రస్తుతానికి దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ విద్య అనే దాని మీద వదిలేసాం. చదువు ఈజ్ జస్ట్ లిటరసీ. ఐఎమ్ జస్ట్ పాసింగ్ ఫ్రమ్ ఫస్ట్ స్టాండర్డ్ టు 10th అండ్ గోయింగ్ అబవ్ అండ్ అబవ్. అంటే నేను చదువుకుంటున్నప్పుడు 86 వాజ్ ది హైయెస్ట్ పర్సంటేజ్. ఇప్పుడు 86 ఎలాగుంది అంటున్నారు. టెక్స్ట్ బుక్ ఈజ్ అ డిస్ట్రాక్షన్. మాస్టర్ గారు చెప్పినంతసేపు టెక్స్ట్ బుక్ ఉంది, నేను చదువుకోగలనని ఓవర్ కాన్ఫిడెన్స్ పిల్లలు మాస్టర్ చెప్పిన పాఠం వెళ్ళు, తర్వాత చదువుకుంటాను అని. తర్వాత చదివినప్పుడు అర్థం అవదు. I'm very concerned about how President Trump is actually treating India. Yes. Why is he putting 50% of extra tariffs on India? Why is Modi not responding? Why is Jagan is not being given leader of opposition? What is Lara Lokesh doing regarding education? But how much influence do I have on that? Correct. Absolutely minuscule. Minuscule, yeah. Brand value udam valla we are losing the sense of being a human. There's always a greater person and lesser person than you are. నీకంటే పైవాడు ఉంటాడు, నీకంటే కింద స్థాయి ఉంటాడు. నువ్వు అర్మానీ షర్ట్ వేసుకొని, రోలెక్స్ వాచ్ వేసుకొని, BMW తిప్పితే వాడు నీ మొహం చూడవాడు. వాడు ఇంకో లెవెల్, వాడు విమానం తెచ్చుకొస్తాడు, నువ్వు విమానం పట్టుకోలేవు కదా. నీ కింద వాడా నువ్వు మార్దిగాలు చొక్కిన అబ్బగా అయ్యారు వార్తగాలు దిగరు అంటాడు. సో హూమ్ ఆర్ యూ ట్రయింగ్ టు ప్లీజ్? ఇప్పుడు నాది డబ్బులు అయిపోయినా నేను వెళ్ళి మా ఆడి కార్ కొనేసుకోవాలి, ఇంట్లో ముష్టితో బతికేయాలి, కోసం మెయింటెనెన్స్ కోసం కష్టపడాలి. ఇప్పుడు దానికోసం కష్టపడాం కాబట్టి ఆ చేతకాంతం వచ్చింది కాబట్టి తప్పుదారులు తొక్కుతున్నాం. నాకు ఇల్లుండి ఒక కారు ఉండి నేను 3 పూట్ల భోజనం చేస్తున్నానంటే నేను ప్రపంచంలో ఐఎమ్ ఇన్ ద టాప్ 10% ఆఫ్ ద వరల్డ్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అన్ ఆడి కార్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మెసరాటి, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మారుతి 800. ఓకే. కార్, హౌస్ అండ్ కంఫర్టబుల్ లైఫ్, టాప్ 10% ఆఫ్ ద వరల్డ్. దేనికోసం మనం కొట్టుకుంటున్నాం? శ్రీరామ్మూర్తి అని పిలుస్తారు నన్ను అందరూ, రమేష్ అని కూడా అంటుంటారు ఇక్కడ. నేను ప్రస్తుతానికి ఈ సంస్థ భాగవతుల చారిటబుల్ ట్రస్ట్ BCT అనే సంస్థలో కార్యదర్శిగా అంటే సెక్రటరీగా వ్యవహరిస్తున్నాను. BCTకి ఈ నవంబర్ అయితే 50 వసంతాల్లోకి అడుగు పెడుతున్నాం. గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ 76లో ఫార్మ్ అయింది. డాక్టర్ బివి పరమేశ్వరరావు గారు అనే వ్యక్తి స్థాపించారు. వారికి అంటే వారు ఈ ప్రాంతం వారే. చిన్నప్పటి నుంచి World War IIలో విశాఖపట్నం నుంచి వాళ్ళ గ్రామం వచ్చి ఇక్కడ ఉంటున్నప్పుడు చదువుకోలేని ఇద్దరు చాలా నిరుపేద గ్రామస్తులు, ఒకరు రామాయణం గురించి, ఒకరేమో మహాభారతం గురించి ఆ పద్యాలు వల్లిస్తూ దాని తాలూకా అర్థాలు చెప్తుంటే వారికి పరమేశ్వర గారికి అసలు అర్థం లేదన్నమాట. అంటే ఒక పక్క పేదరికం, వీళ్ళకి ఏమిటి తెలుసు అన్న ఒక మెంటల్ ఇమేజ్లో వారికి ఇది ఒక షాక్ అన్నమాట. అంటే ఇంత బాగా చెప్తున్నారు అంటే చదువుకి, జ్ఞానానికి, ఈ బతకడానికి దానికి ఏమీ లింక్ లేదు, ఏదో ఇంకా ఉంది, ఎన్ని చేసి ఈ ఊరు బాగుపడేటట్టు చేయాలి అని చెప్పి ఒక తలంపు అప్పుడు మొదలుపెట్టి స్కూల్ ఫైనల్ అయిన తర్వాత మేము వాళ్ళ మాస్టర్ గారికి వెళ్ళి, మాస్టర్ గారు నేను ఇప్పుడు మా గ్రామం వెళ్ళి నేను ఒక ఇలా కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నాను, ఊరు బాగుపడితే బాగుంటుందేమో అనుకొని ఇంక నేను గ్రామం వెళ్ళిపోతానంటే, చూడు పరమేశం, నువ్వు చేస్తోంది, నీ ఆలోచన చాలా మంచిది, చాలా విలువైంది కూడా. కానీ నువ్వు గుర్తుపెట్టవలసింది ఏంటి అంటే జనాలు నువ్వు ఏమిటి వదిలేసేవో చూస్తారని కానీ నువ్వు ఏమిటి చేస్తున్నావో చూడరు. అందుకు నీకు ఎంతవరకు వీలైతే అంత చదువుకొని ఆ తర్వాత నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే నీకు చేత నవ్వును కానీ నువ్వు ఎంచుకున్నావు అన్న ఒక దృక్పథం రావాలి. లేకపోతే మిగతా చోట అక్కడ పనికిరాడు కాబట్టి గ్రామం వచ్చి పని చేశాడు అన్న మాట పడద్దు అన్నారు. ఆ మాట తీసుకొని MSc కెమికల్ టెక్నాలజీ ఆంధ్ర యూనివర్సిటీలో పూర్తి చేసుకొని వద్దాం అనుకుంటే వాళ్ళ నాన్నగారు, లేదు నువ్వు ఉద్యోగం చేయాలి, ఇంత చదువుకున్నావు కదా అంటే, బాబాయ్ అటామిక్ రీసెర్చ్ సెంటర్లో 2 ఉద్యోగాలు పడ్డాయి, సీనియర్ అండ్ జూనియర్ ల్యాబ్ టెక్నీషియన్గా, ల్యాబ్ అసిస్టెంట్గా పెడితే నాకు రాలేదని చెప్పి మా నాన్నగారికి నేను గ్రామం వెళ్ళిపోవచ్చు అంటే, కానీ వాళ్ళ నాన్నగారి అదృష్టం ఈయనది ఏమిటో తెలియదు కానీ ఆయనకి
బీఆర్సీలో ఉద్యోగం రావడం. అలాగే 7 సంవత్సరాల్లో 5 ప్రమోషన్స్ తీసుకొని డైరెక్ట్‌గా డాక్టర్ బ్రహ్మప్రకాష్ గారికి రిపోర్ట్ చేస్తున్నప్పుడు, బ్రహ్మప్రకాష్ గారు వాస్ వర్కింగ్ డైరెక్ట్‌లీ అండర్ డాక్టర్ హోమీ బాబా. అంటే ఈ అబ్బాయి ఇలాగున్నాడు, నువ్వు ఇంత బాగా చేస్తున్నావు, ఇన్ని పని చేస్తున్నప్పుడు నీకు పీహెచ్‌డీ ఒకటే లేదు, పీహెచ్‌డీ తెచ్చుకుంటే నీకు గ్రూప్ లీడ్ చేసేయచ్చు అని చెప్పేసి వారు అన్నారు. సరే ఇది ఒక అంటే గ్రామం అని చెప్పేసి అందరితో మాట్లాడతాను గానీ, నిజంగా నాకు గ్రామం అంటే ఇష్టమా లేదా? ఇది మంచి అవకాశం. అమెరికా వెళ్ళి పీహెచ్‌డీ పెన్ స్టేట్‌లో పీహెచ్‌డీ చేస్తున్నప్పుడు అప్పుడే చైనీస్ అగ్రెషన్ రావడం. లేదు ఒక 6 మంత్స్ ఆగితే నేను మీకు మళ్ళా అడ్జస్ట్ చేస్తానంటే, లేదు పూర్తిగా రిజైన్ చేసి వెళ్తాను. కావాలంటే తర్వాత చూసుకుందాం అని చెప్పేసి ఆయన అమెరికా వెళ్ళి 5 సంవత్సరాలు కూడా అంతర్మదనం పడ్డారు. నిజంగా గ్రామంకి నేను కావాలా, భారతదేశం కావాలా అని చెప్పి. కానీ ఏ రోజైతే ఆయన పీహెచ్‌డీ డిసర్టేషన్ పూర్తి చేసేసారో, ఆ రోజు సాయంత్రమే బ్యాగు, పుస్తకం అన్నీ సర్దేసుకొని వారి గ్రామమైన దిమిలి, అంటే ఇప్పుడు ఎక్కడైతే నించున్నామో ఎక్కడి నుంచి ఒక 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న దిమిలి వచ్చేసారు. ఇది 1967. ఏం చేయాలి అన్నప్పుడు పిల్లలేమో నడుచుకొని, ఆడుకొని వెళ్తూ ఉంటే, "వింబాబు ఎక్కడికెళ్తున్నారంటే, యలమంచిలి ఊర్లో నేను హై స్కూల్ చదువుకుంటున్నాం. ఇక్కడ మనం దిమిలిలో ఉట్టి ప్రైమరీ స్కూల్‌లో ఉంది" అని చెప్పేసి వారు అన్నప్పుడు, అప్పుడు ఎమ్మెల్యే గారు అక్కడే ఆ గ్రామస్తుడే. ఆయన దగ్గరికెళ్ళి, "ఏండి హై స్కూల్ లేదట కదా! మనం ఇక్కడ చేస్తే ఎలాగుంటుందంటే," "ఏవయ్యా నీదో అమెరికా నుంచి వచ్చేసి ఏదో చేసేసి ఊహా అంటే అయిపోతుంది అనుకున్నావా? మన గ్రామ దేవత పండగకేమో ₹150 కలెక్ట్ చేయాలంటే ఎవడు పైసా ఇవ్వకుండా ఏమిటో అనుకుంటున్నావు? ఏం సులభం అనుకుంటున్నావు ఏంటి? డబ్బులు కలెక్ట్ చేసి ఏమైనా పని చేయాలంటే" అని చెప్పేసి ఎమ్మెల్యే గారు అన్నారట. ఆహా! అంటే బయలుదేరిపోతాను. కానీ నువ్వైనా చేస్తావంటే నేను అడ్డుకోను అన్న చివరి మాట అనగానే, సరే గ్రామస్తులతో తిరిగి అలా మాట్లాడి అందరితో మదనం చేసి అందరినీ కలిసికట్టుగా మీటింగులు పెట్టి శంకుస్థాపన దగ్గర నుంచి పూర్తయిపోయే వరకు గ్రామస్తులు అందరూ సహకారం తీసుకొని, అందరి తాలూకా బోత్ ఇన్ కైండ్ అండ్ క్యాష్ డొనేషన్స్ తీసుకొని 10 నెలల్లో స్కూల్ పూర్తి చేయగలిచారు. శంకుస్థాపనకి అప్పుడు పివిజి రాజు గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండేవారు. విజయనగరం రాజు, అంటే ఇప్పుడు మన అశోక్ గజపతి రాజు గారు వాళ్ళ నాన్నగారు. అలాగే స్కూలు పెట్టుకొని నడుస్తూ ఇది ఏ విధంగా ఇంక మనం నడిపామో, ఇంక జిల్లా పరిషత్కి ఇచ్చేయాలి అనుకుంటే గవర్నమెంట్ మేము తీసుకోమన్నాడు స్కూల్స్. మేము అంటే ఆయన ఆఖరికి ఎవరిని అడిగినా కూడా సారీ ఆఖరి చీఫ్ మినిస్టర్కి వెళ్ళినా మేము ఏం చేయలేమని చెప్పేసి కాస్త బ్రహ్మానందంగా చెప్తే, యాక్చువల్లీ ఐఎమ్ సారీ ఫర్ యూ అండి, బీయింగ్ ఎ చీఫ్ మినిస్టర్ మీరే ఒక స్కూలు గ్రామస్తులు కట్టుకుని స్కూల్ మీరు తీసుకోలేరని చెప్పి, ఐఎమ్ సారీ ఫర్ యూ, యూ షుడెంట్ బి సారీ ఫర్ మీ అని చెప్పి. అప్పుడు గవర్నర్ గారి దగ్గరికి వెళ్తే అప్పుడు కందుబాయ్ దేశాయ్ గారు ఉన్నారు. "ఎక్కడి నుంచి వచ్చావు" అనగానే ఏదో అలాగా గ్రామాల నుంచి వచ్చాను. గ్రామం నుంచి వచ్చావు కానీ ఇంగ్లీష్ ఎంత బాగుంది ఏమిటి? ఏదో చదువుకున్నావా? చదువుకున్నానులేండి అని. అలా పోతే ఆఖరికేమో ఆ అబ్బాయి లేచి నించొని అమెరికాలో పీహెచ్‌డీ చేసి గ్రామంలో వచ్చి ఉండడం ఏమిటి అని చెప్పి వెళ్ళి గవర్నర్ గారు పిలిచి, "ఏమయ్యా ఏమిటి నీ సంగతి ఏమిటి" అని చెప్పి అడిగితే, రికార్డ్ అంతా అంటే అలా రావడం చేయడం అంతగా 10 మంత్స్‌లో గ్రామాల్లో 150 పుట్టని గ్రామాల్లో 3.5 ఎకరాల్లో స్కూల్ కట్టుకున్నారు అని చెప్పేసి అది ముగ్ధురైపోయి, అయితే వీళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు కదా, డీఈఓ దగ్గరికి వెళ్ళొచ్చు కదా, వెళ్ళానండి. కలెక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా, వెళ్ళానండి. మినిస్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా, వెళ్ళానండి. చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా, వెళ్ళానండి. ఎవరు ఇలాగైతే తీసుకోలేమండి. సరే అయితే ఇప్పుడు నౌ దట్ అన్నీ చూసావు కాబట్టి ద ప్రాబ్లమ్ ఈజ్ మైన్ అని చెప్పేసి ఆయన మళ్ళీ చీఫ్ మినిస్టర్ పిలిచి, ఆయనంతటా కందుబాయ్ దేశాయ్ గారు కూడా ఇక్కడికి వచ్చి స్కూల్ ఇనాగ్రేట్ చేసి స్కూల్ జిల్లా పరిషత్ హై స్కూల్కి అప్పచెప్పడం జరిగింది. ఓకే. అంటే అది ఓన్లీ స్కూల్ ఇవాళకి ఇంకా నడుస్తుంది. అంటే 8 గ్రామాలకి అసలు ఈ ప్రాంతంలో మహిళలకి చదువుకోనికి పూర్వం ప్రైమరీ ఎడ్యుకేషన్ అయిన తర్వాత పెళ్ళిళ్ళు చేసేసేవారు. అలాంటిది దిమిలి అంటే తెరుగుపల్లి నుంచి మర్రిపాలెం ఒక 8 గ్రామాలు ఉన్నాయి వరుసగాను. ఆ ఏరియాలోని గత 1967 నుంచి ఇవాల్టికి మహిళలు 10th వరకు చదువుకునే అనేది, అంటే ఇప్పుడు ఇంకా పిల్లలు బయటికి రావడం ఇంకా ఎక్కువ చదువుకుంటున్నారు కానీ 10వ క్లాస్ వరకైనా చదువుకోగలిచే అంత స్తోమత కల్పించి, కనీసం ఒక
3 generations of have been educated only from that high school. యూనిక్‌నెస్ ఏంటంటే, అప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ వచ్చారు. తర్వాత ముగ్గురు గవర్నర్స్ వచ్చారు అక్కడికి. ఓకే. ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వివి గిరి గారు వచ్చారు. ఓకే. ఒక చీఫ్ మినిస్టర్ పివి నరసింహారావు గారు వచ్చారు. ఒక 2 పెద్ద యజ్ఞాలు జరిగాయి. ఇప్పుడు చిన్న జీయరస్వామి వారు అక్కడ 10 రోజులు కూడా ఉండి అక్కడ ఆ గ్రామంలో చుట్టుపక్కల అంటే అది ఎస్సీ కాలనీ మాట అదంతాను. ఒక పెద్దాయన వచ్చి అన్నాడంటే ఈయనతోని, "బాబు నువ్వేదో రోజు తిరుగుతున్నావు, వస్తున్నావు, నాకేం అర్థం అవ్వట్లేదు. ఏదో స్కూలు అంటావు అది నాకేమిటో తెలియదు, ఎప్పుడు చూడలేదు. చదువు అంటున్నావు కదా, అదొక్కటే కొంచెం అర్థమైంది. మేమెవరం చదువుకోలేదు. మా ముత్తాతలు తీసిన ఎవరికి మా అబ్బాయి చదువుకోలేదు. కనీసం మా మునుమనవలైనా చదువుకోవచ్చు కదా! అందుకే నా దగ్గర కొంచెం జాగా ఉంది, నువ్వు తీసేసుకో నాయనా" అని చెప్పేసి ఆయన ఇచ్చేస్తానని చెప్పి ముందుకొచ్చాడు. ఇక పెద్దాయన, "మీరు దీని మీదే బతుకుతుంది, అలాగే ఇచ్చేస్తారు" అని చెప్పేసి మళ్ళీ కమిటీలో పెట్టి అక్కడి నుంచి మళ్ళీ వారికి డబ్బులు ఇచ్చేటట్టు చేసి ఇంకో చోట ఎక్కడైనా వాళ్ళు పొలం కొనుక్కునేటట్టు వాళ్ళ జీవనోపాధి ఇబ్బంది పడకుండా ఇవాళకి కూడా ఆ స్కూలు చెక్కు చెదరకుండా అలాగే ఉంది బిల్డింగ్. అడిషనల్ క్లాస్ రూమ్స్ వచ్చాయి. సో ఇట్స్ ఎ టెస్ట్మెంట్. అలా చేస్తూ తర్వాత ఉప్పు గల్లీలు, ఇప్పుడు నేవల్ ఆపరేటింగ్ బేస్ వచ్చింది, అక్కడ ఉప్పు గల్లీలు పెట్టడం. ఒక 100 మందికి ప్రతి 360 రోజుల్లోని 9 నెలలు 270 రోజులు వాళ్ళు ఉప్పు పండించుకునేట్టు ఒక సాల్ట్ ఫ్యాక్టరీ పెట్టడం. ఆ తర్వాత ఏం చేయాలా అంటే, లేదు ఇండివిజువల్గా కాదు, ఒక సంస్థపరంగా ఒక వ్యవస్థ ఉంటే బాగుంటుంది అన్నప్పుడు, ఎలా చేయకపోతే అప్పుడు పరమేశ్వర వాళ్ళ నాన్నగారు, "నాయన నాకు ఊర్లో హాస్పిటల్ కట్టని" అడిగారు. ఆ హాస్పిటల్ కట్టాలి అంటే అప్పుడు, "నాన్న అలా కాదు, నేను చేద్దాం అనుకున్న దాంట్లో ఇదొక భాగం అవుతుంది. అందుకు ఒక సంస్థ పెడతాను, దాంట్లో ఎవరైనా అందరి విధంగా నువ్వే కాదు మిగతా వాళ్ళు కూడా ఇచ్చి వాళ్ళ చేత పెద్ద ఎత్తున చేయవలసి ఉంటుందంటే, నువ్వు చెప్తుంది అర్థం అవ్వట్లేదు కానీ ఏదో మంచి అని అర్థమవుతుంది. రిక్వెస్ట్ ఏంటంటే, నేను 10,000 రూపాయలు నేను దాచుకుని నీకు ఇచ్చేస్తాను హాస్పిటల్‌కని. అట్లీస్ట్ ఇంటి పేరు పెట్టు" అని అన్నప్పుడు, అలాగా వారి ఇంటి పేరు భాగవతులు అయినప్పుడు భాగవతుల చారిటబుల్ ట్రస్ట్ అని పేరు వచ్చిందన్నమాట. సో అప్పటి నుంచి 76లో రిజిస్టర్ అయింది. 77 ఉప్పెన, దివ్యసీమ ఉప్పెన వచ్చినప్పుడు రామారామి 15 కిలోమీటర్ల దూరంలోనే ఇసుక మేటలు వేసేసి చాలామందికి ఈ జనరేషన్కి 1999 ఒరిస్సా సైక్లోన్, సూపర్ సైక్లోన్ అని చెప్పి అంటారు కదా, దాన్ని మించింది దివ్యసీమలో వచ్చిన ఉప్పెన. ఓకే. మన విజయవాడ దగ్గర ఉన్న దివ్యసీమ దగ్గర వచ్చిన ఉప్పెన ఇక్కడ కూడా ఎఫెక్ట్. దివ్యసీమ ఉప్పెన అంటారు. నవంబర్ 19, 1977. సో దట్ బికేమ్ ద ఫస్ట్ రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ బికేమ్ ద ఫస్ట్ యాక్టివిటీ ఆఫ్ బీసీటీ. ఓకే. అండ్ అక్కడి నుంచి ఒక 27 గ్రామాల్లో బాగా చిన్నాభిన్నం అయిపోయిన గ్రామాల్లోంచి పనిచేస్తూ 81 కల్లా ఏదో కార్యక్రమాలు చేయడం అన్నీ చేస్తున్నప్పుడు మహిళ వచ్చి అడిగింది, "ఏం బాబు ఎప్పుడు మగవాళ్ళతో మాట్లాడుతూ ఆడలతో మాట్లాడవా" అని. "అమ్మ నేను అది ఆలోచించలేదు, అంటే ఇలా అంటే ఎప్పుడు వచ్చినా మగవాళ్ళు కనబడతారు కదా, మగవాళ్ళతో చేయాలని అంది. సరే నెక్స్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి మహిళలు కూడా పిలిస్తే మాట్లాడలేదు వాళ్ళు కూడా. ఏమ్మా నువ్వు పిలవమన్నావు, పిలిచాము, ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంలో మాటలు ఏమున్నాయి అంటే మీరు ఎవ్వరూ మాట్లాడలేదు. ఏంటంటే, బాబు నువ్వు మమ్మల్ని మనవాళ్ళ దగ్గర కూర్చోబెట్టు, ఆ పిల్లగాళ్ళ దగ్గర నేను ఏం మాట్లాడతాను, వాడికి ఏం అర్థమవుతుంది ఏం చెప్తే, ఉట్టి మహిళలతో మీటింగ్ పెట్టు, మేము మాట్లాడకపోతే అప్పుడు చెప్పన్నారట. సో అప్పుడు నెక్స్ట్ మీటింగ్ మహిళలతోనే, అందరు మహిళలు తీసుకొచ్చి ఒక 30 మంది మహిళలతో ట్రైనింగ్ పెడితే అది కనుగొప్ప మాట. ద ఎపిఫనీ ఆఫ్ వర్కింగ్ విత్ విమెన్ వాజ్ అ సజెషన్ దట్ కేమ్ ఫ్రమ్ అ వుమన్ ఇట్ సెల్ఫ్. సో ఇట్ వాజ్ అ ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్ వర్కింగ్ విత్ మెన్. మగవాళ్ళతో పనిచేయడం అలా కాగాని ఒక సజెషన్ తీసుకొని అలా చేస్తే ఇవాళ డ్వాక్రా గ్రూప్స్ అని చెప్పేసి నాంది బీసీటీలో వచ్చిందన్నమాట. సో 81 నుంచి 94 వరకు ఒక 3,000 మంది మహిళలు కలిసి 5 పైసలు 10 పైసలు పావల ఆ రోజుల్లో అలాగా 12 లక్షల రూపాయలు తిప్పుకుండేవారు. చాలా కేస్ స్టడీస్ ఉన్నాయి. 50 రూపాయలు ఎంత డిఫరెన్స్ చేస్తుందో, అంటే 50 రూపాయల వల్ల, అంటే ఒక కోడిని అమ్ముకొని ఒక 2 కోట్లు కొని 2 కోట్ల నుంచి మేకలు అమ్ముకొని అలా చేసుకొని ఒక ఆవును కొనుక్కొని అలాగా తాగుబోతూ ఇల్లు తాకట్టు పెట్టి పొలాలు తాకట్టు పెట్టిన అన్నీ కూడా మహిళలు చక్కదిద్దుకున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి
ఏం పని అవ్వట్లేదు అని చెప్పి వరల్డ్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ ఒకసారి పరమేశ్వర గారిని ఒక ప్రశ్న అడిగితే, యూఆర్ బెట్టింగ్ ఆన్ రాంగ్ హార్సెస్, మీరు మొగాలతో పని చేస్తున్నారు. ప్రపంచం అంతట్లోని వాడికి ఒక చిన్న పార్ట్ ఫ్యామిలీ. మహిళకి ఫ్యామిలీయే ప్రపంచం. అండ్ ద వెరీ లిటిల్ పార్ట్ ఈస్ హర్ట్స్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ నోట్ తయారు చేసి ఇస్తే అది తీసుకెళ్ళి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చి ఇవాళ మనకి డ్వాక్రా మహిళలు ఇవాళ ఎవరు వచ్చినా దాని గురించి మాట్లాడుతున్నారు. బట్ దిస్ ఇస్ సంథింగ్ దట్ హ్యాపెండ్ సిన్స్ 1981. అలాగే ఎడ్యుకేషన్, మాకు ఎడ్యుకేషన్లో పిల్లలు చదువులు ఉండలేదు ఏమిటి, చాలామంది పని చేస్తున్నారు అంటే పని చేసుకోకపోతే తిండి సరిపోదు కాబట్టి పిల్లలుకి మనం చదువు చెప్పాలి, పని చేసుకున్నా అని చెప్పేసి నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ సెంటర్స్ బీసీటీ తీసుకొని లార్జెస్ట్ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఇంప్లిమెంటేషన్ ఆర్గనైజేషన్ బీసీటీ 800 సెంటర్లు నడిపి చుట్టుపక్కల యువతల చేత సంస్థలు పెట్టించి మీరు ఇది నడపండి అని చెప్పి ఒక 70% ఎన్జిఓలు ఈ జిల్లాలో ఈ చుట్టుపక్కల వచ్చాయంటే బీసీటీ వీళ్ళేమో ఒక హ్యాండ్ హోల్డింగ్ మెంటరింగ్ సపోర్ట్ లాగా, మెంటరింగ్ అంటుంటారు కదా, ఆ మెంటరింగ్తో 84లో బీసీటీ ఈ ప్రాంతంలో 26.5% ఎన్రోల్మెంట్ రేట్ ఉండేది. ఇవాళ థర్డ్ జనరేషన్ వేర్ 99.9% ఇస్ ద ఎన్రోల్మెంట్ రేట్. సో అలాగే ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు 92లో మనకి 92 ఐఎల్ఓ వచ్చింది ఇండియాకి. ఏం చేయాలి, ఎలా చేయాలి, మన చైల్డ్ లేబర్ ఎరాడికేట్ చేయాలి అంటే ఈ విధంగా ఈ వ్యవస్థను మనం నిర్మూలిస్తాం అని చెప్పేసి బాల కార్మిక వ్యవస్థను నిర్మిస్తారంటే అందరూ అప్పుడు షహరన్పూర్ కార్పెట్స్ కానీ లేకపోతే శివకాశి మెకానిక్స్ హోటల్స్ అన్నీ అంటున్నారు. కానీ గ్రామాల్లో రమారమి సగం శాతం మంది పిల్లలు స్కూల్కి వెళ్లకుండా ఇంట్లో పని చేసుకుంటున్నారు. పిల్లలే ఆడపిల్లలేమో ఇల్లు చూసుకొని ఆపచెల్లెలు చూసుకుంటున్నారు. మగపిల్లలేమో గేదెల్ని వీటిని కాయడానికి ఇంటి పని చేయడానికి వస్తున్నారు. స్కూల్లో లేని ఏ పిల్లడైనా బాల కార్మికుడి కింద మనం పరిగణించాలి అని చెప్పి ఒక డెఫినేషన్ రీడిఫైనింగ్ ది ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ అ చైల్డ్ లేబర్. ఎనీ చైల్డ్ అవుట్ సైడ్ ద పర్వ్యూ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ అ చైల్డ్ లేబర్ కింద తీసుకునేటట్టు చేసి ఒక 600 మంది పిల్లలకి ఇప్పుడు ఈ స్కూల్ క్యాంపస్ ఈ హరిపురం క్యాంపస్లో 300 పిల్లలు పెట్టి రిషి వ్యాలీ ఎడ్యుకేషన్ వాళ్ళు స్కూల్ ఇన్ ఆ బాక్స్ కాన్సెప్ట్ వాళ్ళు అప్పుడే చేస్తుంటే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు ట్రైనింగ్ చేసి దాన్ని మళ్ళీ ఫర్దర్ డెవలప్ చేసి ఒక ఏడాదిన్నరలోనే ఒక 5 క్లాసులు పూర్తి చేసుకోవాల్సి వస్తాం. ఒక ఈజీ లెర్నింగ్ మెథడాలజీని అవలంబించి ఇక్కడ పెట్టాం. 1.5 yearsలో 600 మంది చదువుకెళ్ళారు. మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ చేయాలి, గవర్నమెంట్ స్కూల్లో వేయాలి అన్నప్పుడు ఒక 26 మంది అమ్మాయిలు పెద్ద మనిషి అయిపోయి మా దగ్గరికి వచ్చి మీరు మమ్మల్ని గ్రామాల్లో పెడుతున్నారు కానీ మా ఇంట్లో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మమ్మల్ని పెళ్లి చేస్తారండి, చదవనివ్వరు. మీరు చదవకుండా ఉంచేసి ఉంటే బాగుండేది, ఎందుకంటే చదువు అంటే ఎలాగుంటుందో రుచి తెలియకుండా ఎన్ని రోజులు బతికాం కాబట్టి ఆ అజ్ఞానం మీద మేము బతికేసి ఉండేవాళ్ళని. ఇప్పుడు చదువు ఎంత బాగుంటుంది, ఏం చేయొచ్చు అనే సగం ఈమిడి జ్ఞానంలో ఉన్నాము. ఏం చేయాలని ఎందుకు వదిలేస్తారు మధ్యలో అని అన్నప్పుడు గ్రామాల్లో కూడా మనకి వాలంటీర్స్ అనేవాళ్ళు ఉండాలి కదా. అందుకు మనం ఒక స్కూల్ మనమే పెట్టుకొని 3-part ఎడ్యుకేషన్ సిస్టమ్ లాగా, అంటే అకాడమిక్స్ చదువు, తర్వాత వృత్తి విద్య అంటే చేతిలో నైపుణ్యం ఉండాలి, అలాగే గ్రామానికి ఉపయోగపడేటట్టు చేంజ్ ఏజెంట్ అంటే అకాడమిక్స్, వొకేషనల్ స్కిల్స్ అండ్ వాట్ వీ కాల్ ఇట్ సోషల్ యానిమేషన్ ప్రాసెస్. ఈ 3-part ఎడ్యుకేషన్లో ఒక నిగ్రహమైన పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. అంటే రౌండెడ్ పర్సనాలిటీస్ ఆర్ యాక్చువల్లీ డెవలప్డ్. అండ్ ఆల్సో వీ హ్యావ్ అ మోర్ థింకింగ్ సిటిజనరీ ఇన్ అవర్ విలేజెస్ టు వర్క్ ఫర్ ద విలేజెస్ అని చెప్పేసి ఈ స్కూల్ పెట్టడం జరిగింది. ఇవాళ హై స్కూల్ మీరు చూస్తారు. ఇప్పుడు ఈ హై స్కూలు ఒక చైల్డ్ లేబర్ రీహాబిలిటేషన్ ప్రోగ్రాంలో రీహాబిలిటేషన్ పెద్దగా అయిపోయి చదువుకుంటా అని ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకి ఒక 40 మందిని తీసుకొని పెట్టిన స్కూలు ఇవాళ పట్టుడు ఎంత అన్నట్టు ఇవాళ ఒక ఫుల్ టైం వ్యవస్థ కింద తయారైంది.
ఇవాల్టికి కూడా మనం పూర్వం విద్యాబుద్ధులు నేర్పడం అంటారు. విద్యాబుద్ధులు నేర్పడం మానేసి విద్య లేదు, ఇప్పుడు బుద్ధి లేదు. అంటే ఈ ఇటుపక్క అమ్మ కాదు, అబ్బా కాదు, అబ్బీస్ అన్నాడట ఎవడు. అలాగా వాడు పూర్తిగా చదువు వచ్చా అంటే వాడికి మాతృభాష రాదు. పోనీ పూర్తిగా ఇంగ్లీష్ వచ్చా అంటే పూర్తిగా రాదు. ఏదో చలి దేశాల్లో వాడికి చలి కుదరకుండా ఏదో పెట్టుకున్న దాన్ని తీసుకొచ్చి కుక్క తోకలాగా టై కట్టుకొని వీడేమో ఎండ చచ్చిపోతుంటే వీడికి టై కట్టుకొని పిల్లడు పోయిన బ్యాగులు మోసుకుంటూ మాస్టర్లకే ఇంగ్లీష్ రాదు, ఏ ఇంగ్లీష్ మీడియం చెప్తున్నారో మాకు అర్థం అవ్వట్లేదు. అంటే ఇంగ్లీష్ మీడియం చెడ్డదా అంటే చెడ్డది కాదు. అంటే నేల విడిచి గాలిలో సాము చేయడం అన్నట్టు వై వి ట్రయింగ్ టు రన్ అవే ఫ్రమ్ ద బేస్ అట్ విచ్ వి గ్రూ. అంటే ఇప్పుడు ఉన్న నాయకులు పెద్దవాళ్ళు అందరూ కూడా, అంటే ఇఫ్ యు లుక్ ఎట్ పీపుల్ ఓవర్ 60 పేరు పొంది మన దేశాన్ని ఎంత పడినారు అందరూ కూడా మాతృభాషలో చదువుకుని పైకి వచ్చిన వాళ్ళే. మా స్కూల్లో కూడా 65% ఆఫ్ ద స్టూడెంట్స్ అలుమ్నై గ్రామాల నుంచి ఉండి పని చేసుకుంటున్నారు. అంటే 65 అంటే 35% వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళినప్పుడు అంటే 30% మందికి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ నిజంగా అవసరం. అంటే మాతృభాషలో వాడికి ప్రావీణ్యత వచ్చిన తర్వాత మిగతా భాషలో పట్టు రావడం చాలా కష్టం కాదు. అది మేము చూస్తున్నాం. అంటే అందుకని మేము ఇవాళకి కూడా ప్రస్తుతానికి తెలుగు మీడియంలోనే వాళ్ళు నేర్చుకోవాలి. అంటే మా దగ్గరికి 6వ క్లాసు, 7వ క్లాసు, 8, 9, 10 కొందరు 8, 9లో కూడా చేరుతూ ఉంటారు. 10th క్లాస్కి వచ్చినప్పుడు కల్లా 6వ క్లాస్లో చేరిన వాళ్ళు మేము నిజంగా మీకు అబద్ధం చెప్తే నిజంగాని ఈలతో మొదలుపెట్టి గుడిలతాలతో మొదలుపెట్టి ఆ స్థాయి నుంచి పిల్లల్ని తీసుకొస్తాం. 10థ్కి వచ్చాకల్లా కొట్టివేత లేకుండా రాస్తారు. ఆ ప్రావీణ్యత వస్తే చాలు కదా వాళ్ళకి. అంటే కాన్ఫిడెన్స్ ఆఫ్ మాస్టరింగ్ అ లాంగ్వేజ్ విల్ ఎనేబుల్ దెమ్ టు మాస్టర్ ఎనీ అదర్ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్. దట్స్ కరెక్ట్. సో అందుకు అంటే ఈ దేశంలో కూడా మాతృభాషలో నేర్పించడం వల్ల వాళ్ళ కాగ్నిటివ్ ఎబిలిటీస్ అనేది ఏ విధంగా ఉంటాయో అనేది కూడా ప్రూవ్ అయింది. సో అందుకను ఇవాళకి కూడా మేము ఒక 200 మంది పిల్లల్ని పూర్తి చేయడానికి కష్టపడుతున్నాం. ఒక 160, 170, 180 అని చెప్పేసి. బట్ వీ కంటిన్యూ టు బిలీవ్ ఇన్ దట్ వాల్యూ దట్ ముందు మాతృభాషలో నేర్చుకుంటే తర్వాత ఏమైనా వస్తుంది. ఇప్పుడు ఏ విధంగా మారుస్తున్నాం అంటే ఇప్పుడున్న కాలంకి పరిజ్ఞానంగా మార్చడం కంటే ఇప్పుడు అలాగే కంప్యూటర్ ఎడ్యుకేషన్ తీసుకొస్తున్నాం, వొకేషనల్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చినప్పుడు హౌ డు వి బ్రింగ్ ఇన్ ఇన్నోవేషన్, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది పిల్లలకు నేర్పాలి. మేమేమో స్టార్టప్స్తో పనిచేస్తున్నాం. గ్రామీణ ఇంక్యుబేషన్ సెంటర్ ఒకటి పెట్టాం. టెక్నాలజీ తీసుకొద్దాం. రైతులు తెల్లవారుజామున వెళ్ళి ఇటుపక్క వెళ్ళి రాత్రులు వెళ్ళి వాళ్ళు పంపులు వేసుకుంటున్నారు. 3 ఫేజ్ వచ్చినప్పుడు ఐఓటీ బేస్డ్ ఇన్పుట్ పంప్ కంట్రోలర్స్ బాగున్నాయని చెప్పి ఒక స్టార్టప్ పూనా నుంచి ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడే ట్రై చేసి అక్కడే ట్రై చేసి రైతులు తీసుకెళ్ళి 2 నెలలు అయిన తర్వాత రైతు దగ్గరికి వెళ్ళి బాబు ఎలాగుందని, బాబు మా అబ్బాయి వాడతాడండి, ఆడు అప్పుడప్పుడు ఉన్నప్పుడు చేస్తాను లేకపోతే లేదన్నాడు. ఇదేటయ్యా అంటే అరే వెరీ ఫండమెంటల్ పాయింట్, ఫండమెంటల్ మిస్టేక్. ఇన్నేళ్ళు బట్టి మనం ఉంటున్న హౌ వి కంటిన్యూ టు మిస్ ఆన్ ఫండమెంటల్ లెవెల్స్. అంటే ఇదో నిదర్శనం ఏంటంటే స్మార్ట్ ఫోన్ పెనిట్రేషన్స్ ఉన్నాయి, ఐఐటి పంప్ కంట్రోల్ ఉన్నారు, కానీ స్మార్ట్ ఫోన్ పెనిట్రేషన్ ఇన్ రూరల్ ఏరియాస్ ఇస్ బికాస్ ఆఫ్ ది యంగ్స్టర్స్ ఇన్ ద విలేజెస్. ఆబ్వియస్. రైతులందరూ 45 పైనే ఉన్నారు. వాళ్ళు ఇంకా జిఎస్ఎం ఫోన్, బెత్తర్ ఫోన్లే వాడుతున్నారు. అంటే ఇప్పుడు మనం టెక్నాలజీస్ వాడాలి అనుకుంటే టెక్నాలజీ తీసుకొస్తే అగ్రికల్చర్ అంటారు, ప్రెసిషన్ అగ్రికల్చర్. ఎవరికి కడుపు నిండుతుంది ప్రెసిషన్ అగ్రికల్చర్ వేర్ 90% ఫార్మర్స్ ఆర్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్. మాకు ఏరియాలో ఇప్పుడు ఇంత ఇండస్ట్రీ వచ్చి ఇదంతా వచ్చిన తర్వాత 6 ఎకరం మిగులుతోంది వాళ్ళకి. 6 ఎకరంలో ప్రెసిషన్ ఫార్మింగ్ ఏం చేయగలుస్తారు. అలాగే గ్రామాల్లో కూడా నేను 92లో బీసీట్లో చేరాను. అక్కడ చూసినప్పుడు కటిక దరిద్రం అంటే ఎలాగుంటుందో కూడా నాకు అల్లారా గ్రామాల్లో చూశాను. అంటే కొందరు పస్తుని పడి ఉండడం కూడా చూసింది. అలాంటిది విత్ ఆల్ ద హార్డ్ వర్క్ ఎస్పెషలీ సైంటిస్ట్స్ అండ్ ఎవ్రీబడి యూ హ్యావ్ సర్ప్లస్ ఫుడ్ గ్రెయిన్స్. ప్రాస్పెరిటీ పెరిగింది. పావర్టీ, పేదరికం అనేది తగ్గింది. అంటే పేదరికం అంటే ఎకనామిక్ పావర్టీ.
మా ఫౌండర్ గారు చెప్పినట్టు సప్తబేదరికాలు ఉన్నాయి, ప్రతి ఒక్కడికి ఉంటాయి అన్నమాట. సప్తబేదరికాల్లో ఎకనామిక్ పావర్టీ తగ్గి ఇప్పుడు గుర్రం గాడిద అయిందన్నమాట. అంటే ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చామంటే డబ్బు వస్తుంది కదా, కొనుక్కోవచ్చు కదా, ఎక్కడి వరకు ఎంతవరకు వచ్చేసామంటే కన్సూమరిస్టిక్ ప్యాటర్న్లోని ఫార్చ్యూన్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ అని చెప్పి ఈ ఎఫ్ఎంసీజీ బ్రాండ్స్ ఇండియాలో నెక్స్ట్ 5 years గ్రోత్ ఏంటి అంటే 1.85 lakh crores ఎఫ్ఎంసీజీ మార్కెట్ ఫర్ రూరల్ ఏరియాస్ ఇన్ ఇండియా. అది టార్గెట్ పెట్టుకున్నారు. వాడు టార్గెట్ పెట్టుకున్నాడు కానీ అటుపక్క నుంచి తిప్పి చూస్తే 1.85 lakh crores ఇస్ ఇన్ ద విలేజెస్. అంటే వాడు అప్పు చేసి మేము సర్వే చేస్తే ప్రతి ఒక్కరు 2-3 లక్షలు అప్పు చేసి పట్టుకేస్తున్నారు. ఎంత సింపుల్ థింగ్. పూర్వం పసుపు ఆడించుకునేవారు, కారం ఆడించుకునేవారు, బియ్యం పిండి ఆడించుకునేవారు, మురం ఆడించుకునేవారు, ఇంట్లో మసాలాలు చేసుకునేవారు. ఇప్పుడు ఎంతవరకు వచ్చిందంటే సన్నికలు అంటే తెలీదు, అందరూ మిక్సీ తిప్పేస్తున్నారు. చికెన్ మసాలా అంటే తెలియదు, ప్యాకెట్ చింపేస్తున్నారు. 10 రూపాయలు చికెన్ మసాలా 10 రూపాయలే కదండి అంటున్నాడంటే వాడి చేయడానికి రూపాయి కూడా పడట్లేదు. అంటే రూపాయి ఖర్చు పెట్టడం కోసం మనం 10 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. అందుకు వీఆర్ నౌ లుకింగ్ అట్ ఫ్రమ్ త్రూ గ్రామీణ ఇంక్యుబేషన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, వ్యాపారత్వాన్ని ఏ విధంగా పెంచుతాము అంటే యంగ్ జనరేషన్ అందరూ ఇండస్ట్రీకి వెళ్తున్నారు, సమాజం కొందరు అటు ఇటు తిరుగుతున్నారు, మహిళలు ఉండిపోయారు 35 పైన, వికలాంగులు ఉండిపోయారు, యువత కూడా అందరికీ ఉద్యోగాలు రావు ఎంత కొట్టుకున్నా. అందుకు వ్యాపారత్వాన్ని ఏ విధంగా పెంచుతాం, అలాగే గ్రూప్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఏ విధంగా తీసుకొస్తాం సో దట్ ఒక ఎకనామిక్ సర్క్యులారిటీ ఇన్ ద రూరల్ ఏరియాస్. అంటే అట్లీస్ట్ ఎక్కడో తెలంగాణలో చేసిన మిక్చర్ పొట్లం మనం ఇక్కడ తినాలా, జంతికలు అనేది అనకాపల్లి నుంచి మన ఊరు రావాలా. అంటే మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ ఈజ్ ఆల్సో అన్ ఎక్స్పెన్స్. మనకు దొరికే అంటే ఎదురీతాలి కంప్లీట్గా ఇలా చిటికేసేసి మ్యాజిక్ వ్యాండ్తో మార్చేస్తాం, పూర్వం వైభవం తెచ్చేస్తాం. పూర్వం లేదు, వైభవం లేదు, ఇప్పుడు ఇంక అది కాదు. కానీ ఏ విధంగా మనం చేతనైన మటుకు తీసుకురాగలుస్తారో ఈ వ్యాపారత్వం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ద్వారా, గ్రూప్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, సమ్ యాక్టివిటీ, లోకలీ అవైలబుల్ రిసోర్సెస్ తీసుకొని మన దొరికిన వనరులు ఏంటి, మన దగ్గర ఉన్న నైపుణ్యం ఏమిటి, జనాలు ఎక్కువ ఏది అడుగుతున్నారు, అది మనం కొనకుండా మనం చేయగలమా అన్న గ్రూప్ లైవ్లీహుడ్స్ ఇన్ డెవలప్మెంట్ అని గ్లైడ్ అనే కాన్సెప్ట్ లాగా ఏ విధంగా మనకు తీసుకొచ్చి వాళ్ళ చేత మనం ఈ గ్రూప్ యాక్టివిటీ చేయించి సమ్ అట్లీస్ట్ 1-2 సార్లు అయినా గ్రామంలో మా డబ్బులు తిరగగలిస్తే అది మొదలు. స్టార్టప్స్ మీద పనిచేస్తున్నాం, రండి చేద్దాం అనగానే అంటే టెస్ట్ బెడ్ ఇస్తాం, సైంటిస్టులు ఉన్నారు, మా ఎక్స్పీరియన్స్ ఉంది, కమ్యూనిటీ ఆర్గనైజర్స్ ఉన్నారు, కమ్యూనిటీ ఉంది, ఫార్మర్స్ ఉన్నారు, జనాలు అందరూ ఇంకా మెట్రో సిటీస్లోనే ఇంకా తచ్చాడుతున్నారు అన్నమాట. దానికోసం ఒక దృక్పథం మార్చాలి ఈ పిల్లలకి అని చెప్పేసి ఎంటర్ప్రైజింగ్ భారత్ అని విశాఖపట్నంలో ప్రతి ఏడాది ఒక ఈవెంట్ చేస్తున్నాం గత 3 ఏళ్ళు బట్టి. కానీ వాట్ ఈస్ అ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఇఫ్ వీ హ్యావ్ టు బ్రింగ్ ఇన్ సమ్ అమౌంట్ ఆఫ్ టెక్నాలజీ బ్యాక్ ఇన్ టు రూరల్ ఏరియాస్ ఏంటంటే ఇంపార్టింగ్ స్టెమ్ ఎడ్యుకేషన్ ఇన్ హై స్కూల్స్. హై స్కూల్స్లోకి మన స్టెమ్ ఎడ్యుకేషన్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ తీసుకొస్తూ ఏ విధమైన ఇన్నోవేషన్, డిజైన్ థింకింగ్ అని, రోబోటిక్స్, ఐఓటీ ఇలాంటి చిన్న వాటితో అంటే సమ్ బిట్ ఆఫ్ టెక్నాలజీ, ఏదో పెద్దదేం కాదు అది, దిస్ నథింగ్ దిస్ రాకెట్ సైన్స్. ఇంతేనా రాస్బెరీ పై అంటే ఏదో పెద్దది అనుకుంటారు. ఇట్స్ సచ్ ఎ సింపుల్ థింగ్ దట్ యూ కెన్ దట్ ఎనీబడీ కెన్ ప్రోగ్రామ్. సో ఈ చిన్నవి పిల్లలకి ఇవ్వగలిస్తే హై స్కూల్ లెవెల్లో విల్ స్టార్ట్ టు సీ లిటిల్ బిట్ ఆఫ్ ఇన్నోవేషన్, సమ్ బిట్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అట్ ద విలేజ్ లెవెల్. అది కానీ తీసుకొస్తున్నప్పుడు ఈ వ్యాపారం చేస్తున్న మహిళలకు కానీ, ఈ రైతులకు కానీ, యువకులకి దీంతో సపోర్ట్ ఇస్తూ పరస్పరంగా మనం కొంచెం సెల్ఫ్ హెల్ప్ లాగా తీసుకొచ్చేటట్టు ఉండాలి అని మా ప్రయత్నం. అర్బనైజేషన్ అవుతుంది దేశంలోని. బై 2035 35% ఆఫ్ ద పాపులేషన్ అర్బన్ ఏరియాస్లో ఉంటుంది, పెరి అర్బన్ టౌన్స్ అని చెప్పేసి ఎస్టిమేట్ చేస్తున్నారు.
అంటే గురువు గింజలాగా కింద పైన ఎర్రగా ఉందని చూస్తున్నాం కానీ 35% అర్బనైజేషన్ అవుతుంది, దాంట్లో డబ్బులు పెట్టాలి అర్బన్ రెన్యువల్ మిషన్ అని చెప్పేసి గొడవ పెడతాం కానీ ఇవాళ అప్పటికి కూడా 65% మంది ఇంకా గ్రామాలే కదా. అవును, కరెక్ట్. సో అంటే ఎక్కడ ఎక్కువ మంది ఉన్నారో వాళ్ళతో చేస్తే ఇది ఇంపాక్ట్ అనేది ప్రభావితం చూపిస్తుంది. అంతేగాని ఇప్పుడు గ్రామాల్లో చేయగలిచి అక్కడ ఎక్కడ నీరుందో అక్కడ వెళ్ళాలి అంతే. సో అందుకు గ్రామాలు అని చెప్పేసి రూరల్ ఏరియాస్ ఇస్ వాట్ వేర్ బీసీటీ హెస్ బిన్ ఫోకసింగ్. ఓకే, సో సిటీస్ ఆల్రెడీ చాలా మంది ఫోకస్ చేస్తారు, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇగ్నోరింగ్ ద విలేజెస్. కరెక్ట్. ఓకే, ఫైన్, థ్యాంక్స్ సార్. అండ్ ఇప్పుడు మీరు ఆబ్వియస్లీ మీరు సోషల్ మీడియా ఇవన్నీ చూస్తుంటారు. సో ప్రెసెంట్ యొక్క ఎలా ఉందంటే సిచ్యువేషన్, ఎడ్యుకేషన్ అనేది అంత ఇంపార్టెన్స్ కాదు. లైక్ ఓకే ఏదో చదువుకుందాం, బట్ చదువు లేకున్నా కూడా వీ కెన్ లీడ్ సక్సెస్ఫుల్ లైఫ్ అని కొంతమంది ఎవరో సమ్ పీపుల్ చేశారని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇగ్నోరింగ్ ఎడ్యుకేషన్. సో మన అంటే మీ ఎక్స్పీరియన్స్ అసలు ఎడ్యుకేషన్, వై ఎగ్జాక్ట్లీ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ టు సొసైటీ? అంటే ఎక్సెప్షన్స్ ప్రూవ్ ద రూల్ లాగా అందరూ స్టీవ్ జాబ్స్ అయిపోయారా? కాలేదు, కరెక్ట్. అందరూ కాలేజ్ డ్రాప్ అవుట్స్ అయిపోయారా? మా బిల్ గేట్స్ లాగా కాలేజ్ డ్రాప్ అవుట్ వేసి చేయగలిచారా? సో దట్ ఈస్ దర్ జీనియసెస్. వాళ్ళు ఎవరు ఎక్సెప్షన్స్. యా, బట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మనం చదువు అనే దానికి ప్రావీణ్యత అంటే ప్రస్తుతానికి దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ విద్య అనే దాని మీద వదిలేసాం. చదువు ఈజ్ జస్ట్ లిటరసీ. ఐఎమ్ జస్ట్ పాసింగ్ ఫ్రమ్ ఫస్ట్ స్టాండర్డ్ టు 10th అండ్ గోయింగ్ అబవ్ అండ్ అబవ్. అంటే పూర్వం నాకు తెలిసి నేను ఎప్పుడు అంటే నేను చదువుకుంటున్నప్పుడు 86 వాజ్ ది హైయెస్ట్ పర్సంటేజ్ ఫర్ ది యూనివర్సిటీ. ఓకే, సో ఇప్పుడు 86 ఎలాగుంది అంటున్నారు. ఆబ్వియస్. సో అంటే లాంగ్వేజ్లో 100% ఎలా వస్తుందో అర్థం అవట్లేదు. అంటే వాడు మనం ఇచ్చిన ప్రశ్నకి వాడు రాసేసాడా లేదా అనుకోనని రాసేసి 5కి 5 వేస్తున్నారు. అంటే నాలెడ్జ్ ఉందా, సబ్జెక్టివిటీ కానీ, గ్రామర్ కానీ, ఆలోచన ఎంత ఉంది? సో ఇప్పుడు కొంచెం ఆ మార్పు అనేది అంటే ఇప్పుడు గతం 30 సంవత్సరాలు బట్టి చూస్తే వచ్చిన మార్పుల్లోని విద్య నుంచి చదువుకు వెళ్ళిన తర్వాత న్యూ ఎడ్యుకేషన్ పాలసీలోని అలా కాదు, పిల్లలకి ఏ విధంగా మనం మార్చాలి, ఏ విధంగా మోర్ ఆబ్జెక్టివిటీ వస్తుంది, మోర్ లెర్నింగ్ వస్తుంది అనేది ఆ ప్రక్రియ మీద ఇప్పుడు దృష్టి సారిస్తున్నారు. కొంచెం మార్పు అయితే మళ్ళా అంటే కాలచక్రంలో వెళ్ళాం కాబట్టి మళ్ళీ కొంచెం ఉండాలి. చదువు ఎందుకు అంటే పూర్వం చదువుకుంటే విజ్ఞత వస్తుంది. ఐ హ్యావ్ సమ్ లాజిక్ అబౌట్ వాట్ ఐ షుడ్ డూ, వాట్ ఐ షుడ్ నాట్ డూ. నేర్చుకునే దానికన్నా నాకు చదువుకోలేకపోతే కాన్ఫిడెన్స్ లేదు, చదువుకోవడం వల్ల కాన్ఫిడెన్స్ వస్తుంది అని చెప్పేసి అనుకున్న రోజుల్లోనే దాన్ని అదే ఎక్స్ట్రీమ్కి తీసుకెళ్ళిపోయామాట. అందరూ ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే ఉద్యోగాలు వచ్చి అమెరికా వెళ్ళిపోతాం. ఎంత దూరం పరిగెడతాం, ఏమిటి చేస్తున్నాం? అందుకు ఒక్కసారి తల్లిదండ్రులు కూడా కొంచెం ఆలోచిస్తారేమో. అంటే వేరే టైనీ స్పెక్ ఇన్ ది ఎంటైర్ ఓషన్ వేర్ అంటే గోయింగ్ అగెయిన్స్ట్ ద కరెంట్ ఎదురైతే మాది ఇప్పుడు అన్ని ప్రోగ్రాంలు. అందుకు స్కూల్లో కూడా అంటే విద్య నేర్పించాలి, నైపుణ్యం చేతిలో నైపుణ్యం ఉండాలి. అంటే మా పిల్లలు ఈ గ్రామాల్లో వచ్చారు, నలుగురు కలిసి ఎప్పుడైనా డబ్బులు కావాలి అనుకుంటున్నప్పుడు ఎవరో ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతూ ఉంటుంది. 3 రోజులు ఎక్కడో ఆఫీస్ వాళ్ళు సెలవు పెట్టేసుకొని రాత్రి పగలు కూర్చొని వాళ్ళేమో ఇల్లుకి వైరింగ్ చేసుకొని ఒక్కొక్కరు 35,000 సంపాదించుకెళ్ళిపోతారు. చేతిలో నైపుణ్యం ఉంది కదా. ఆబ్వియస్లీ. మరి అది ఎందుకు లేదు? ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ కూడా మాకు ఎంతమంది వచ్చి పిల్లలు వస్తారు ఇంజనీరింగ్ కాలేజ్, నాకంటే మేలమ్మ నాకు వైరు సుత్తు పెట్టుకొని కొట్టడం రాదంటారు. ఇవాళ బీసీట్లో 80% ఏమిటి గత 35 ఏళ్ళు పట్టేసి ఒక్క వైరింగ్ కాంట్రాక్టర్కి ఇవ్వలేదు, అన్నీ కూడా పిల్లలు చేశారు. దట్స్ రియల్లీ గ్రేట్ సార్. దట్స్ వాట్ ఐ మీన్ టు సే. లైక్ నెక్స్ట్ క్వశ్చన్ అదే యాక్చువల్గా. మనమందరం అంటే ఆల్మోస్ట్ స్టూడెంట్స్ అందరూ డిగ్రీస్ తీసుకొని పాస్డ్ అవుట్ అయి వస్తున్నారు, బట్ దే ఆర్ నాట్ గెయినింగ్ ద స్కిల్ వాట్ ఎగ్జాక్ట్లీ అంటే ఏం నేర్పిస్తున్నారు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. అంటే ఇప్పుడు ఈ మధ్యన మాకు అగ్రికల్చర్ పిల్లలు వస్తారు, ఇక్కడ రావేప్ అంటారు, రూరల్ అగ్రికల్చర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ రావేప్ ఉంటుంది. దాంట్లో ఇప్పుడు ఎక్కడికి వచ్చింది తర్వాత సీయింగ్ సమ్ ఆఫ్ ది కాలేజెస్ ఇప్పుడు అన్నీ టైప్ రాయకూడదు, అంతా చేత్తో రాయాలి. ఓకే. ఎందుకంటే వాడేమో అక్కడి నుంచి కాపీ కొట్టేసి పేస్ట్ చేసేసి వాడేమో మొత్తం మీద వాడు సంకలనం చేసేగలుగుతాడు ఒక థీసిస్. తీసేసి
ఇప్పుడు రాయాలి చేత్తో ఇస్తేనే స్కూల్స్ ఒప్పుకుంటున్నాయి. Hmm. అంటే ఇప్పుడు అట్లీస్ట్ అంటే కంప్యూటర్ చేసేయండి అంటే నాకు తెలిసింది చాలామంది అప్పుడు ఎలక్ట్రానిక్ టైప్ రైట్ చేసి తీసేసి బౌండ్ చేసి ఇచ్చేవారు. Hmm. ఇప్పుడు పిల్లలు శుభ్రంగా అక్కడి నుంచి ఇక్కడ పేసి సంకలనం చేసి కాఫీ పేసి మొత్తం చేసేది శుభ్రంగా అందంగా ఇచ్చేస్తుంటే ఇదేదో వీడు చదవట్లేదు వీడు చేసేస్తాడని చెప్పి అందుకు నౌ పీపుల్ ఆర్ స్లోలీ గెటింగ్ బ్యాక్ దట్ హౌ డు వి గెట్ స్టూడెంట్స్ టు యాక్చువల్లీ థింక్ అ లిటిల్ మోర్, హౌ డు వి గెట్ దెమ్ అనేది ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఐ థింక్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఈస్ కమింగ్ ఫ్రమ్ పేరెంట్స్ యాక్చువల్లీ. ఓకే. పేరెంట్స్ అనేది నేను సాధించలేదు మా పిల్లలు సాధించేయాలి, మా వాడు టెండూల్కర్ అయిపోవాలి, విరాట్ కోహ్లీ గారు అయిపోవాలి, ఇప్పుడు శుభన్ గిల్ అయిపోవాలి, లేకపోతే మైకేల్ జార్డన్ అయిపోవాలి, లేకపోతే బిల్ గేట్స్ అయిపోవాలి. అంటే వాడు ఎన్ని చేస్తే వాడు అక్కడికి వెళ్ళాడని ఎవరు ఆలోచించరు కదా. కరెక్ట్. ఇప్పుడు స్టార్టప్స్ స్టార్టప్స్లో వచ్చాయి అనుకుంటే స్టార్టప్స్లో ఎవడైనా ఇప్పుడు ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఉన్నారు బన్సల్స్, వాళ్ళు ఎలా మొదలుపెట్టారు అక్కడేమో బ్లాసమ్స్ వీటికి వెళ్ళి పీపుల్ యూస్ టు కమ్ టు దట్ ప్లేస్ బుక్ స్టోర్స్ ఫర్ బుక్స్. అంటే కొనడం కానీ అది ఎక్స్పీరియన్స్ ఆఫ్ వాకింగ్ రౌండ్ ది ఐల్స్ అండ్ బయింగ్ అ బుక్. వాడు బయట నుంచోండి మీ పుస్తకం కావాలంటే నేను పుస్తకం కావాలిస్తాను చెప్పి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఇచ్చారు. ఏదో కొందరికేమో సరే ఇదేదో బాగుంది ఆ పుస్తకం ఏదో తెలిసినప్పుడు ఎంత దూరం రావడం ఎందుకు, వీడే వాడుకోవచ్చు కదా. యాక్చువల్లీ ఒరిజినల్ స్టార్టప్స్ చాలామంది వీళ్ళు పెట్టినప్పుడు వాళ్ళు ఎవడు కొంటాడు పుస్తకం. పీపుల్ లైక్ టు గో అండ్ బై అ బుక్. వై విల్ దే కమ్ టు యూ టు బై అ బుక్, ఆర్డర్ త్రూ యూ. But look what happened. Look at DHL. DHL also was supposed to be a project for an MBA student. Yeah. A professor most useless idea అని చెప్పాడు. అవును, కరెక్ట్. సో అంటే బట్ దెర్ ఇస్ సో మచ్ స్వెట్ దట్ గోస్ ఇన్ టు అ గుడ్ కంపెనీ, ఆ స్టార్టప్. పెద్దది అయింది అనుకుంటే వాళ్ళు నిజంగా ఒక పెయిన్ పాయింట్ తీసుకోగలిచారు, దానికి కష్టపడ్డారు. మళ్ళా అన్నిట్లో కూడా మనకి ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చి ఏం చేయింది అంటే మనకి లూజింగ్ పేషెన్స్. ఒక 10 నిమిషాలు ఎవడో ఫోన్ పెట్టుకోకుండా ఒక ఫ్రెండ్ కోసం వెయిట్ చేయమని చెప్పండి, వాడు మధ్యలో ఎన్ని ఫోన్లు చేస్తాడు చూడండి. ఇంకెక్కడ ఉన్నావు 10 నిమిషాలు బట్టి వెయిట్ చేస్తాను, ఇంకెక్కడ ఉన్నావు. సో ఇట్స్ అ రిఫ్లెక్షన్ ఇన్ టు ద సొసైటీ ఆల్సో. నాకు ఏదైనా సొల్యూషన్ వెంటనే కావాలి. బీ ఇట్ ప్రాబ్లమ్ ఇన్ ది ఆఫీస్, బీ ఇన్ ద ప్రాబ్లమ్ ఎట్ హోమ్. నువ్వు లేకపోతే ఇంకొన్ని ఏమన్నా తెచ్చుకుంటా, నువ్వు పో అని చెప్పి అమ్మాయిలు కూడా అలాగే తయారవుతున్నారు. అంటే మన తల్లిదండ్రులకి నిజంగా ప్రాబ్లమ్స్ లేకుండానే ఉన్నారా అంటే ప్రాసెస్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్, ప్రాసెస్ దట్ దెర్ ఇస్ ఆల్వేస్ ఇన్ అడ్జస్ట్మెంట్స్. అంటే మా మా అమెరికాలో మా బాస్ అంటుండేవాడు, నీకు ఆపోజిట్ క్యారెక్టర్ నువ్వు పెళ్ళాడు, నీకున్న వాల్యూ సిస్టమ్స్తో, అంటే వాల్యూ సిస్టమ్ కాదు, నీకున్న అభిరుచులు ఉన్న అమ్మాయిని మాత్రం చేసుకోకు, యూ విల్ నెవర్ గ్రో. ఎప్పుడు చెప్తుండేవాడు. అంటే తనకి ఏంటి అంటే వాళ్ళ ఆవిడకి తిను పెళ్ళికి వెళ్ళే ముందు వాళ్ళ బ్యాచిలర్ పార్టీలో వీడు శుభ్రంగా తాగేసాడు, మన్నాడు పొద్దున్న తలనొప్పి గిన్నెతో పెళ్లి చేసుకున్నాడు. ఆమె శుభ్రంగా ఉంది. ఓకే. అమ్మాయి అడిగిందట, ఏంటి అలాగున్నావు అని. అంటే రాత్రి పేపర్ ఇది తాగాను. తాగడం ఏమిటి అంటే, నువ్వు మరి అందరూ అడుగుతారు కదా, వాట్ యు మీన్ పీర్ ప్రెషర్, ఇట్స్ యువర్ మ్యారేజ్, యూ షుడ్ సే నో. సో అంటే ఓహో మనం ఇలా కూడా అడ్డుకోవచ్చా అని నాకు అప్పటి నుంచి, అంటే ద ప్రాసెస్ టు సమ్మన్ టు ఛాలెంజ్ యువర్ వాల్యూ సిస్టమ్. ఓకే. అంటే కుడ్ బి రైట్, కుడ్ బి రాంగ్, బట్ ఈ అడ్జస్ట్మెంట్స్లోని ఒక ఆర్గ్యుమెంట్లోకి వస్తే నేను కొట్టేస్తాను, తిట్టేస్తాను. వీఆర్ అనేబుల్ టు హోల్డ్ ఇంటలెక్చువల్ ఆర్గ్యుమెంట్స్, వీఆర్ అనేబుల్ టు యాక్సెప్ట్ అదర్ పాయింట్స్ ఆఫ్ వ్యూ. నేనే మొనార్క్ని, నా పాయింట్ కరెక్ట్ అంటే అది తప్పు కదా. యా. సర్వేపల్లి రాధాకృష్ణ అన్నారంట, మ్యాన్ హ్యాస్ లెర్న్డ్ హౌ టు స్విమ్ లైక్ అ ఫిష్, ఎస్, కరెక్ట్. మ్యాన్ హ్యాస్ లెర్న్డ్ హౌ టు ఫ్లై లైక్ అ బర్డ్, మ్యాన్ హ్యాస్ నాట్ లెర్న్డ్ హౌ టు లివ్ లైక్ అ మ్యాన్. మా స్కూల్లో పిల్లలు ఒకసారి 1000 మంది పిల్లలతోని సైన్స్ ఎగ్జిబిషన్ అవుతుంటే డిఓ గారు ఒకసారి ఆగి, బాబు నువ్వు బీసీటీ స్కూల్ అని అడిగాడు ఆయన. అవునండి అన్నాడు అబ్బాయి.
పక్క ఆయన అడిగాడు, అదే సార్ అలా చెప్పారు ఎంతమందిలో అంటే, ఆ అబ్బాయి ఒక్కడే లేచి నించొని 2 చేతులు జోడించి నమస్కారం అండి అన్నవాడు. వాళ్ళు ఒక్కలే అన్నారు. ఓకే. పిల్లలు సైన్స్ ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు, అక్కడికి ఎక్స్పెరిమెంట్కి వెళ్ళినప్పుడు, నమస్కారం అండి, నా పేరు ఇది, నేను 8వ క్లాసో 9వ క్లాసో 6వ క్లాస్ చదువుతున్నాను, బీసీటీ స్కూల్లో చదువుతున్నాను, ఇవాళ ఈ ప్రదర్శనకి ఇది పెట్టాను, మీరు టైం ఇస్తే ఇది ఏమిటో నేను మీకు చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీరు టైం ఇస్తారా? వెళ్ళి నేర్చుకోమని చెప్పాడు ఆ డిఈఓ అందరి పిల్లల్ని. ఏ స్కూల్ అమ్మా, ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చెప్తున్నావు, ఏమిటి ఎక్స్పెరిమెంటు, ఇదేమిటి? 15 ప్రశ్నలు అవుతా కానీ ఆవిడ మాట్లాడట్లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ప్రజెంట్ చేయడం నేర్పించుకోండి, మాట్లాడడం నేర్పించడం. ఎక్కడైనా మా అలుమ్ని చూడండి, ఎక్కడికి వెళ్ళినా మీరు వాళ్ళు ఒక చాలా చాలా డిఫరెంట్గా ఉంటారు ఏ పని చేసినా. అంటే దే కమ్యూనికేట్, దే అండర్స్టాండ్, దే థింక్. అండ్ వాట్ ఈస్ దట్, ఇజంట్ దట్ ఎడ్యుకేషన్? మార్క్స్ వస్తున్నాయంటే మా వాళ్ళు అమెరికాలో ఉన్న వాళ్ళు ఉన్నారు, న్యూజిలాండ్లో ఉన్నారు, గ్రామంలో ఇంకా కుట్టుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ది ఎంటైర్ గ్యామెట్లో మా సక్సెస్ ఆఫ్ పిల్లలు ఉన్నారు. వాళ్ళు బతకగలుస్తున్నారా? ఎగ్జాక్ట్లీ. ఓకే. వాళ్ళ జీవితం నడపగలుచుకుంటున్నారా? వాళ్ళ ఫ్యామిలీస్ మెయింటైన్ చేసుకోగలుస్తున్నారా? ఎస్. దట్ ఈస్ ఇంపార్టెంట్. సార్ యాక్చువల్గా మీ స్కూల్లో ఆల్రెడీ మార్నింగ్ కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తాము. ద వే యూ డిజైన్ ద కరికులం ఇస్ వెరీ, అంటే చాలా యూనిక్గా అనిపించింది. ఇందాక మీరు కొన్ని టాపిక్స్ కూడా చెప్పారు. బట్ మీరు ఆ కోర్ వాల్యూస్, అసలు ఆ కరికులంని డిజైన్ చేసేటప్పుడు బేసిక్గా మెయిన్ మోటో ఏంది, ఏం ఆలోచించారు, అది ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు? బేసిక్లీ ఆలోచించడం ఒక ఎత్తు, ఇంప్లిమెంటేషన్ విల్ బి కంప్లీట్లీ డిఫరెంట్. అంటే వాటికి కూడా వీ హ్యావ్ దర్ ఛాలెంజెస్. అంటే కొత్త టీచర్లు పాత టీచర్లు వెళ్తున్నప్పుడు మేము ఇంకా అంటే వాడు బీఎడ్లో ఇది నేర్చుకోవాలి అలాగే చేయాలి అని కన్వెన్షనల్ థింకింగ్ ప్రాసెస్ని ఇంకా టీచర్స్లో ఇంకా చాలా అంత నిగూఢంగా ఉంది. అది దాన్ని వెలికి తీసి పెట్టడం ఒక ఎత్తు. కానీ అంటే ఏ ప్రాసెస్ అయినా బీసీట్లో అంటే వాట్ యు సే, హూజ్ యువర్ ఎండ్ యూజర్. అంటే గ్రామస్తులు ఉన్నప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్తారు, కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి మనం తీసుకుంటే అలాగా. కరెక్ట్. సో పిల్లలకి మెయిన్ థింగ్ వీ వర్ లుకింగ్ అట్ ఇస్ గాడిద బరువులు మోసుకుంటున్నారు. హౌ డు యూ మేక్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ మోర్ ఫ్రెండ్లీ, మోర్ ఫన్, లెస్ బర్డన్సమ్? ఓకే. చాకరీ తగ్గించాలి, నేర్చుకోవాలని కుతూహలం పెరగాలి, ఇబ్బంది పెట్టకూడదు. అట్ ద సేమ్ టైం నేర్చుకుంటున్నారో లేదా ఎలా తెలుస్తుంది? అందుకు మీ ఇఫ్ యు లుక్ ఎట్ ఇట్, పొద్దున్నే సెల్ఫ్ ఇవాల్యుయేషన్ ఉంటుంది. దానికి ఒక బోర్డు, ఒక క్వశ్చన్ పేపర్ ఏమి ఉండదు. వారంలో పిల్లడు ఏం నేర్చుకున్నాడో, పిల్లడు ఏం నేర్చుకున్నారో వాడు కూర్చొని రాసేయడమే. సో టీచర్ చూసుకున్నప్పుడు ఇది అర్థమైంది, ఇది అర్థం లేదు అని చెప్పి వాళ్ళకి తెలుస్తుంది. అంటే గవర్నమెంట్ ప్రకారంగా చేయవలసిన ఎగ్జామ్స్ అన్నీ పెడుతూ ఉంటాం. బట్ ఇంటర్నల్ ఇవాల్యుయేషన్ ప్రాసెస్, సెల్ఫ్ ఇవాల్యుయేషన్, పొద్దున అరగంట పుస్తకం తీసుకుంటాడు, రోజుకి ఒక సబ్జెక్టు, ఆ ముందు రోజు ఆ పుస్తకాలు అన్నీ ఇస్తారు. క్లాస్ రూమ్ కూడా సేమ్ వే ఇట్ వాస్ డిజైన్డ్, సేమ్ వే. అంటే టెక్స్ట్ బుక్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్, టెక్స్ట్ బుక్ ఈజ్ అ డిస్ట్రాక్షన్. ఓకే. టెక్స్ట్ బుక్ ఇస్ ఎ డిస్ట్రాక్షన్. ఓకే. టెక్స్ట్ బుక్స్ ఎందుకు డిస్ట్రాక్షన్ అంటే, మాస్టర్ గారు చెప్పినంతసేపు టెక్స్ట్ బుక్ ఉంది నేను చదువుకోగలనని ఓవర్ కాన్ఫిడెన్స్ పిల్లలు మాస్టర్ చెప్పిన పాఠం విండు. కరెక్ట్. తర్వాత చదువుకుంటాను అని, తర్వాత చదివినప్పుడు అర్థం అవ్వదు. ఇప్పుడు మాస్టర్ గారు అంటే నాతో చెప్పండి రా అని చెప్పిన తర్వాత, మాస్టర్లు చెప్పిన తర్వాత, లక్ష్మణుడు రాముడు తమ్ముడు, గుర్తుపెట్టుకుంటారా? లక్ష్మణుడు రాముడు తమ్ముడు. ఆయన 3-4సారి ఎప్పుడు లక్ష్మణుడు అనగానే పిల్లలందరూ రాముడు తమ్ముడు అంటుంటారన్నమాట. అంటే పరీక్షకి వెళ్ళే టైంకి వాడికి రాముడు తమ్ముడే గుర్తుంటుంది, కానీ లక్ష్మణుడు వాడు అనలేదు గుర్తుండదు. సో అందుకు అంటే ఇట్స్ అ క్రిటికల్ పాయింట్ వెన్ వీ లుక్ ఎట్ ద లెర్నింగ్ సిస్టమ్స్. హౌ డు యూ ఎన్ష్యూర్ దట్ ద చైల్డ్ ఈజ్ లెర్నింగ్? హౌ డు యూ evaluate in a process that is unobtrusive? It is not really impinging on their freedom. It is not putting extra pressure. వాళ్ళు నేర్చుకోవాలి అనే కుతూహలం మనం ఇవ్వాలి. అంటే లెర్నింగ్ ఎబిలిటీ, ఈవెన్ ఇన్ ది ఆర్గనైజేషన్స్ మెనీ అక్రాస్ ద వరల్డ్,
వాట్ ఆర్ దే ట్రయింగ్ టు సీ? అంటే నాకు 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే 2 వేస్ ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్. అంటే ఫస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇంటూ 30, అదే ఎక్స్పీరియన్స్ 30 ఏళ్ళు బట్టి అదే చేసుకుంటూ పోవడం అన్నమాట. రోజు ఫైల్ పెట్టి ఫైల్ తీయడం, ఫైల్ పెట్టి ఫైల్ తీయడం, అదో ఎక్స్పీరియన్సే. కరెక్ట్. బట్ is your 30 years has enough number of rounded experiences that you are able to stand up and say, look, I have a very 360 view of what I have done so far. I understand what the problem is, what some ways to solve it. Learning organizations is what many organizations now trying to, across the world are trying to say. How do you look at a problem? How do you look at a solution? How do you look at teamwork? సో పిల్లలకి అదే అంటే కలిసి మరి ఏ విధంగా చేయాలి, ఏ విధంగా నాకు ఉంది అని అడగాలి, ఏ విధంగా నేర్చుకోవాలని. ఇది నాకు ఇప్పుడు అంటే మనకి ఎప్పుడు లేనున్నంత వనరులు ఇప్పుడు ఉన్నాయి జనాలకి. అవును, ఎగ్జాక్ట్. రిసోర్సెస్ అవుతానే, ఆపర్చునిటీస్ అవుతానే, అవకాశాలు అవుతానే, వనరులు అవుతానే. వీళ్ళు ఉపయోగించుకోవడం బట్టే ఉంటుంది కానీ ఇదంతా బేసికలీ బాయిల్స్ డౌన్ టు ద కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. హౌ డు యూ లుక్ ఎట్ అంటే గ్రామాల్లో కూడా మాకు లుక్ ఎట్ మహిళలు కానీ వికలాంగులకు కానీ ఎవరు తీసుకున్నా వాట్ ఆల్ బీసీటీ హ్యాస్ బీన్ ట్రయింగ్ టు డూ ఈస్ ఇన్స్టిల్ ద సెన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ టు సే ఓకే ఐ కెన్ సాల్వ్ మై ప్రాబ్లమ్. ఇవాళ చాలా గ్రామంలో చాలామంది పిల్లలకి మేము తెలిపో ఉండొచ్చు కానీ బట్ దట్ స్టెమ్స్ ఫ్రమ్ ద ఫ్యాక్ట్ దట్ పేరెంట్స్ ఆర్ నో కాన్ఫిడెంట్ ఇనఫ్ టు సాల్వ్ ఇట్. ఇవాళ కూడా మేము గ్రామాల్లో వెళ్ళి కమ్యూనిటీస్తో పనిచేసినప్పుడు ఇక్కడ ఎస్సీజెడ్లో బోల్డ్ కంపెనీలు ఉన్నాయి. వాడు సిఎస్ఆర్ దగ్గర మీరే వెళ్ళి అడగండి, మీరు యూ ఐడెంటిఫై దిస్ ప్రాబ్లమ్ బట్ వీ ఎన్ష్యూర్ దట్ దే హ్యావ్ ఐడెంటిఫైడ్ ద రైట్ ప్రాబ్లమ్. 1-3 సార్లు అడిగి ఇచ్చేసారా, అవునా కాదా. సో వాళ్ళు వెళ్ళి అడిగి గ్రామాల్లో ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇష్యూస్, లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఆల్సో గెటింగ్ సాల్వ్, లైక్ కెనాల్స్ కానీ లేకపోతే చెక్ డ్యామ్ రిపేర్స్, బట్ ద గవర్నమెంట్ వాజ్ నాట్ ఏబుల్ టు డూ ఎర్లియర్. To learn, confidence to learn, and then create that environment. Okay, enabling environment antam kada, enabling environment that I have to seek the knowledge. That is ante మా గార్డ్ రైల్స్ చాలా తక్కువ మాకు. మా టీచర్ అందరూ గొడవ, మీరు అన్ని పనులు చేస్తున్నారు, పిల్లలు చదువుకోరని. ఇప్పుడు చదివి ఓడిపోబడ్డాడు. అందుకు వాళ్ళకి లైబ్రరీకి వెళ్ళాలి, పుస్తకం చదవడం నేర్పాలి. కెమికల్స్ ఉన్నాయి, కెమికల్స్ సైన్స్ ల్యాబ్లోకి వెళ్ళి కెమికల్స్ వాడి పాఠం చేసింది పాఠంలో చెప్పింది వినింది చేయాలి. ఇల్లు కలిపితే బుస్సన్ పొగ వస్తుంది అనడానికి నిజంగా బుస్సన్ పొగడానికి తేడా ఉంది కదా. దట్ వావ్ ఫ్యాక్టర్, దట్ ఎక్స్క్లమేషన్ ఆఫ్ సేయింగ్ వావ్ ఐ హావ్ డన్ దిస్. అందుకే ఇప్పుడు చరకా అనేది ఎప్పుడో కాలం నాడు చేసే చరకా ఎందుకు అని అడుగుతారు. అంటే ఒకటి రివైవ్ కంటిన్యూషన్ ఆఫ్ ఎ ట్రెడిషన్. కానీ ఏ లెవెల్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ లేకపోతే మీకు మీకు పత్తి నుంచి దూది నుంచి దారం వస్తుంది. దారం ఉడకడం అంటే మాటలు కాదు కదా, అమౌంట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. సో దట్ ఈస్ వాట్ ఇన్స్టిల్స్ కాన్ఫిడెన్స్. అంటే ది కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఆఫ్ చిల్డ్రన్ ఇంక్రీజ్ వెన్ యూ డూ దిస్ యాక్టివిటీ. గాంధీ గారు హీ యూస్డ్ ఇట్ యాజ్ అ సెన్స్ ఆఫ్ మెడిటేషన్. ఆ ప్రాసెస్ మీకు ఏమాత్రం ఉన్నా దారం తగ్గిపోతుంది. ఇప్పుడు వర్కింగ్ విత్ ఒక డిజైనర్ ఉన్నాడు సతీష్ అని, కోరా. ట్రావెలింగ్ అక్రాస్ ఇండియా టు సీ హౌ వీ కెన్ రివైవ్ అవర్ కాటన్ అండ్ కాటన్ వీవింగ్ ఎట్సెట్రా. సో వీఆర్ ట్రయింగ్ టు కమ్ అప్ విత్, హీస్ కమ్ అప్ విత్ స్మాల్ లూమ్. చిన్న 2 feet పన్న రూమ్ పెట్టుకుంటే పిల్లల్ని ఉడికిన దారంతో వాళ్ళు నేత నేయచ్చు. అంటే ఒక షర్ట్ కుట్టుకోవచ్చు. అంతకంటే మీకు పన్న అక్కర్లేదు. అంటే లెంత్ ఎంతనే అవుతుంది కదా, విత్ మీకు 2 feet వస్తుంది కదా. 24 ఇంచుల పన్నాతో వాడు ఏమైనా చేసుకోవచ్చు, లేకపోతే తువ్వాలు చేసుకోవచ్చు. ప్రైడ్ ఉంటుంది. ప్రైడ్ దట్ ఐ హ్యావ్ డన్ ఇట్ మై సెల్ఫ్. ఫస్ట్ టైం మేము మా పిల్లలకి, మేము డిజేబుల్డ్ పిల్లలకి వాళ్ళకి మా స్పీచ్ థెరపీ పెట్టిన తర్వాత ఆ తల్లి వచ్చిన వెంటనే అమ్మాయి అమ్మా అని పిలిచింది అంతే. తల్లి కంట్లోంచి నీళ్ళు పడిపోయి ఆకలేదు. ఏ అంటే అమ్మ అని పిలిచిందండి, ఇన్ని రోజులు మాకు ఆ అమ్మాయి మాట లేదు, మంతి లేదు అని. సో పిల్లలు చేసినప్పుడు ద ప్రైడ్ దట్ పేరెంట్స్ హ్యావ్, ద ప్రైడ్ దట్ స్టూడెంట్స్ హ్యావ్, ద కాన్ఫిడెన్స్ ఇట్ గివ్స్ దట్ లుక్ ఐ హ్యావ్ అ స్కిల్ ఇన్ మై హ్యాండ్ దట్ ఐ డోంట్ నీడ్ టు యాక్చువల్లీ లుక్ అట్ ఎనీబడి ఎల్స్ ఫర్. హనుమ రామచంద్ర అని ముష్టడుకున్న దేశమా మంది. అవును, కరెక్ట్.
ఎవడో ఎవడో ఇంగ్లీష్ వర్డ్ చెప్పి నువ్వేమో ఇండియన్స్ ఆర్ వెరీ గుడ్. హూ ద హెల్ ఇస్ సంబడి టు టెల్ Someone needs to tell you. ఇండియన్స్ ఆర్ గుడ్ ఫర్ క్రైయింగ్ అవుట్ లౌడ్. हम किसी से कम नहीं, आई एम नो लेस देन एनीबडी एल्स इन द वर्ल्ड. అంటే that which damage that British has done to India has been killing the confidence. Okay. So I think the next generation అంటే మాది శాండ్విచ్ జనరేషన్. పేరెంట్స్ మా పిల్లలకి మధ్యలో మా తల్లిదండ్రుల మాట వినాలి, పిల్లల మాటలు వినాలన్నమాట. నెక్స్ట్ జనరేషన్ మా అబ్బాయి ఎప్పుడు అడిగాడు, మా నాన్న ఎప్పుడు జీవితంలో అడగలేదు, నువ్వు నన్ను అడుగుతున్నావు 5 రూపాయలు అంటే దట్స్ యువర్ ప్రాబ్లమ్ అన్నాడు. ఫెలో వాజ్ 2 సెకండ్ స్టాండర్డ్. Oh, అంటే ది ఎబిలిటీ టు లెట్ గో ఆఫ్ ఆబ్జెక్టివిటీ. పెద్దవాళ్ళు అవుతే సో ఇఫ్ ఐ వాంట్ ఐఎమ్ ఆస్కింగ్. సో దేర్ ఫోర్ ద నెక్స్ట్ జనరేషన్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ హౌ కేర్ఫుల్లీ వీ ఫార్ములేట్ those framework of operation, guardrails and instill values. Otherwise the generation is be lost. Too much talent, too much resources. Correct. Yes, sir. Yeah, and the basically whatever the NGOs we are doing, and most of the NGOs came up from the like things which are doing by the government, like which needs to be done by the government. Some things like mostly government చేయాల్సినవి అంతా దాని నుంచి కొంచెం ఎన్జిఓస్ పుట్టుకొచ్చాయి. బట్ వేర్ ఎగ్జాక్ట్లీ ఐ ఫెల్ట్ లైక్ ఎన్జిఓస్ ఆర్ ల్యాకింగ్ ఇస్ లైక్ నాట్ ఓన్లీ ఆల్ ఎన్జిఓస్, కొన్ని ఎన్జిఓస్ దే ఆర్ ఫెయిలింగ్ ఇన్ కొలాబరేటింగ్ విత్ గవర్నమెంట్. వాట్ ఎగ్జాక్ట్లీ కొలాబరేటివ్ అంటే బేసిక్గా బీసీటీకి వచ్చినప్పుడు ఎవరు చేయని పని మేము చేస్తాం. ఓకే. గవర్నమెంట్ అంటే ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు చేస్తున్నాం 10-25 ఏళ్ళ క్రితం చేసిన పనులు ఇప్పుడు చేయాలా అంటే ఎన్జిఓస్ హావ్ ఆల్సో లాస్ట్ ట్రాక్. అంటే యూఆర్ ఆల్సో మైక్రోకాజం ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్. అందరం కూడా ఎక్కడి నుంచో ఊడిపడలేదు కదా. అవును, కరెక్ట్. వీఆర్ ఆల్సో ప్రోడక్ట్ ఆఫ్ ద మార్కెట్. ఎస్. కానీ అగైన్ వాట్ వీ టెల్ అవర్ స్టూడెంట్స్, వాట్ ఐ ట్రూలీ బిలీవ్ ఈస్ the point of reference should be within you. There's always a greater person and lesser person than you are. నీకంటే పైవాడు ఉంటాడు, నీకంటే కింద స్థాయి ఉంటాడు. నువ్వు అర్మానీ షర్ట్ వేసుకొని రోలెక్స్ వాచ్ వేసుకొని BMW దిగిపోతే వాడు నీ మొహం చూడవాడు. వాడు ఇంకో లెవెల్, వాడు విమానం తెచ్చుకొస్తాడు, నువ్వు విమానం పట్టుకోలేవు కదా. నీ కింద వాడ నువ్వు మారుతిగాలో చొక్కిన అబ్బాయి అయ్యగారు వార్తగాలు దిగరు అంటాడు. సో హూమ్ ఆర్ యూ ట్రయింగ్ టు ప్లీజ్? వ్యాలిడేషన్ దట్ ఆయన వాచ్ పెట్టుకుంటేనే వ్యాలిడేషన్ వస్తుంది, షర్ట్ వేసుకుంటేనే వ్యాలిడేషన్ వస్తుంది, ఆ పెన్ వేసుకోవాలి, ఆ షూ ఉండాలి, అలాగే ఇలాగ కన్ఫర్మిస్ట్ యాటిట్యూడ్ ఉండడానికి యూ గో నోవేర్. ఐ థింక్ అంటే బ్రాండ్కి వాల్యూ ఇవ్వడం వల్ల వీఆర్ లూజింగ్ ది సెన్స్ ఆఫ్ బీయింగ్ అ హ్యూమన్. అంటే ఒక కుర్చీ వేసుకొని ఆ కుర్చీలో కూర్చుంటేనే శ్రీరామూర్తికి గౌరవం వస్తుంది అనుకోవడం వల్ల అది చాలా తప్పు. ఆ కుర్చీలో ఎవరు కూర్చోకూడదని. నేను ఎక్కడ కూర్చున్నా ఆ కుర్చీకి వెన్ను తేవాలి, కానీ కుర్చీ నాకు వెన్ను తేవడం ఏమిటి? సో దట్స్ వేర్ బీ మిస్సింగ్ ద పాయింట్. ఎన్జిఓస్ ఆర్ ఆల్సో నేను తొందరగా డబ్బు చేసేసుకోవాలా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మోడ్లో వెళ్ళిపోయి జనాలతో కుమ్మక్క అయిపోయి. ఐ నో లాట్ ఆఫ్ సమ్ ఆర్గనైజేషన్స్ మొక్కలు పెంచుతూ ఉన్నారు, 15 లక్షలు తీసుకున్నారు గవర్నమెంట్ నుంచి. సరే అని ఏంటైంది అంటే వర్షం వచ్చి రసే అంతా పోయిందన్నారట. డిపార్ట్మెంట్ను వీళ్ళు వాళ్ళు కుమ్మక్క అయిపోయి డబ్బులు తినేశారు. అంటే దట్ ఈస్ దేర్ వాల్యూ సిస్టమ్. ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ ఇట్. కరెక్ట్. నేను వాళ్ళ తప్పు అంటే లేదు. చాలామంది ఎన్జిఓస్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వాడు ఒకప్పుడు. అంటే ఇప్పుడు ఎన్జిఓ ద ఫేస్ ఆఫ్ ఎన్జిఓస్ హావ్ చేంజ్డ్. నౌ ద స్టార్ట్అప్స్ మిగతా ఏదో వెళ్ళిపోతుంది. ఇట్స్ గోయింగ్ ఇన్ టు అ డిఫరెంట్ డైరెక్షన్. బట్ the true NGO spirit of non-profit, non-profit కాదు, service motto is actually going. Now it become little more KPIs and KRA oriented. Development, human development cannot be KRA, KPI. Yeah, obviously. నా చేతిలో 5,000 ఒకలాగా లేనప్పుడు how can I put everything in a framework and say it has to work? అంటే క్లాసికల్ ఎకానమిస్ట్ అలాగా ఇప్పుడు కీస్ వాళ్ళందరూ కూడా థియరీ ఈజ్ రైట్, మార్కెట్ ఈస్ రాంగ్ అని చెప్పి ఏడిశారు. థియరీ షుడ్ డిఫైన్ ద మార్కెట్. మార్కెట్స్ ఆర్ వెరీ 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 అంటే ఎవరినో ఒక పెద్ద ఎవరో కదా మా ప్రెసిడెంట్ గారితో క్లైమేట్ చేంజ్ గురించి, క్లైమేట్ రీజన్ అగ్రికల్చర్ గురించి చేస్తే అలాగుంటుంది అని ఆలోచిస్తున్నాను సార్ అని చెప్పి అన్నాను ఆయనకి. అండ్ అవే చూసి climate has always been for the past 1,000 years has been very resilient, Sriram. You're just giving a word another. Agriculture has always changed as per the pattern of the weather. Correct.
సో దానికి ఇప్పుడు ఫ్యాన్సీ వర్డ్ ఇచ్చి క్లైమేట్ రెసిలియంట్ అంటున్నాం కానీ దానికి ఫార్మర్స్ ఆర్ ఆల్వేస్ బీన్ రెసిలియంట్ అన్నారు. వితౌట్ టెక్నాలజీ దేర్ నాలెడ్జ్ ఇస్ దే ఆర్ డూయింగ్ ద సేమ్ కానీ థింగ్. బట్ ఐ అండర్స్టాండ్ సార్. అంటే ప్రాబబ్లీ what the program I'm looking at is how do you create a system where shock absorption due to changing climate or unpredictable weather patterns is what we are looking for. సార్ అండ్ వన్ మోర్ నా పర్సనల్ క్వశ్చన్ లైక్ బై ద వే ఆఫ్టర్ ఎక్స్ప్లోరింగ్ ద స్కూల్ లైక్ నాకేమనిపించింది అంటే వై ఓన్లీ దిస్ ప్లేస్ బీసీటీ వై ఇస్ ఫిక్స్డ్ టు దిస్ ప్లేస్, వై కాంట్ వి ఎక్స్ప్లోర్ టు అదర్ ఏరియాస్ లైక్ అంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే ఇంకా డిఫరెంట్ ప్లేసెస్కి వై కాంట్ వి బ్రింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ టు అదర్ పీపుల్ హూ ఎగ్జాక్ట్లీ నీడెడ్ దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్. అంటే మీరు కూడా మేనేజ్మెంట్ చదువుతున్నారు. Yeah. There is something called circle of influence and circle of concern. ఎస్ కరెక్ట్ Correct? కరెక్ట్. I'm very concerned about how President Trump is actually treating India. ఎస్ Why is he putting 50% of extra tariffs on India? Why is Modi not responding? Why is Jagan is not being given leader of opposition? What is Rara Lokesh doing regarding education? But how much influence do I have on that? కరెక్ట్. Absolutely minuscule. మినిస్క్యూల్ యా. రైట్. So, what is my concern? What is my area of influence? So, this is where we have worked. And we continue to believe that at this process, collaborative process is the way forward. You Way have forward, an issue, you want to solve a problem, you sit, you solve a problem. I cannot be omnipresent and I'm not God. Yes, correct. గవర్నమెంటే చేతులు ఎత్తేసి నేను ఏం చేయలేను, exactly. పీపీపీపీ ఫోపీ మోడల్ అని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళే అంటున్నారు. ఇప్పటికీ ఇంకా స్టిల్ కొత్తగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాదు, పబ్లిక్ ప్రైవేట్ yeah. పార్ట్నర్షిప్ పాటు పీపుల్ అంటున్నారు ఆయన. అన్లెస్ అండ్ అంటిల్ ఎవ్రీబడి ఈజ్ ఇన్వాల్వ్. లుక్ ఎట్ పీపుల్, హెచ్ఎన్ఐస్ కానీ, లుక్ ఎట్ కంపెనీస్ కానీ, లుక్ ఎట్ పీపుల్. We are not government, sir. We are not government, correct, extremely exactly. limited resources. Yes. సో నేను ఇక్కడి నుంచి కాశీ వరకు డేకరగలను. బట్ విల్ ఐ మేక్ అన్ ఇంపాక్ట్, ఆర్ నేను ఇక్కడి నుంచి అచ్చుతాపర్ వరకు పరిగెత్తగలను. సో వాట్ ఈస్ మై మెజరింగ్ టూల్? You fixed your bones. So we working in this region, we're certainly exploring as to what else needs to be done and what could be done, but in a collaborative process so that we can come up with a proper solution that could be tried out. Okay. So there's so many organizations, NGOs, people around the world that who actually can learn from this and then go start it there. Okay. So you're open for that one. Oh, absolutely. We always Yeah, been just I want to open. check. అంటే NGOs across. అరే పరమేశ్వర్ గారు, విశాఖ జిల్లాలో 70% ఎన్జిఓలు పెట్టించారు. Okay. హోల్ లాట్ ఆఫ్ ఎన్జిఓస్ అక్రాస్ ఇండియా అట్ అ పాయింట్ ఆఫ్ టైం 91లో కామన్ యాక్షన్ ప్రోగ్రామ్ ఫార్ లిటరసీ ఇన్ ఇండియా పెంచాలి అని చెప్పి, మీరు ఏం పని చేసుకుంటే చేసుకోండి, బట్ కామన్ యాక్షన్ ప్రోగ్రామ్ క్యాన్ వి టేక్ అప్ లిటరసీ అని అక్కడ ఉన్న వాళ్ళ చేత కూడా ఎన్జిఓస్ చేత పెట్టించి తిరిగారు. సో ఎనీబడి అండ్ ఎవ్రీబడి వీఆర్ ఓపెన్ ఫర్ కొలాబరేషన్. అన్ని ప్రోగ్రామ్స్ లిటరసీ ప్రోగ్రామ్ గవర్నమెంట్తో చేసాం. అప్పుడు నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ వాజ్ విత్ గవర్నమెంట్. Now we are doing Grameen incubation with MIT at the Information Technology Ministry. Okay. Now we are trying to work with other government agencies, whoever wants to work with that. APIS ఉంది, ఇప్పుడు RTIH, Ratan Tata Innovation Hub, Ratan Tata Innovation Hub. AP Innovation Society కానీ, ఇప్పుడు we are trying to work with the local ఇది జిల్లా పరిషత్ and everybody to see how we bring women entrepreneurship. Correct. అంటే సొసైటీ ఫై సర్ప్ అంటారు, సొసైటీ ఫై ఎలిమినేషన్ రూరల్ పావర్టీ. ఇక్కడ పీడిఆర్డిఏ వాళ్ళు ఉన్నారు. సో అంటే వర్కింగ్ సిస్టమ్స్లో వాట్ ఈస్ దాట్ వీ కెన్ డూ ఇస్ వాట్ వీఆర్ లుకింగ్ అట్ అండ్ ఎక్స్ప్లోరింగ్. Okay, sir. Fine. I know like మీరు మాస్టర్స్ చేస్తారు US abroad. You have very luxurious life. What made you to try to అంటే హౌ డూ యూ నో దట్ ఐ హ్యాడ్ ఎ లగ్జూరియస్ లైఫ్? It's like అంటే you may have luxurious life, I can say. కుడ్ హ్యావ్ హ్యాడ్ ఎ Could లగ్జూరియస్ have, yes, లైఫ్. yeah, you could have a- yeah, you could have that అంటే ఏం one. లేదు, ఒకటి మై ఎయిమ్ వాస్ అంటే నేను కూడా ఇంటర్మీడియట్లో వద్దాం అనుకున్నాను. అమ్మ అట్టుకుంది చదువుకోవాలని, డిగ్రీ చేస్తాను. డిగ్రీ అయిపోయిన మన్నాడు వచ్చేసాను నేను. Okay. అంటే నువ్వు మాస్టర్స్ చేయకపోతే ఎలాగా అని అమ్మ అడిగితే, లేదు అట్ సమ్ పాయింట్ నేను ముందు పని చేసిన తర్వాత చదువుకోవడానికి వెళ్తాను, మానేను అని అమ్మకు మాట ఇచ్చాను. అలాగే 5 ఏళ్ళు బీసీటీకి వచ్చి 5 ఏళ్ళు పనిచేసి తర్వాత చదువుకోవడానికి వెళ్ళి 5 ఏళ్ళు ఉండి వద్దాం అనుకున్నాను. 4.5 సంవత్సరాలు పూర్తయిపోయింది, వచ్చేసాను.
అక్కడ ఎందుకు ఉండాలి మన దేశం వదిలేసి? అంటే ఊరంతా ఉల్లిపాయ పూసి వద్దన్నా నాకు వద్దన్నా అని అన్న వక్త చెప్పినట్టు, గురువుగారు చెప్పినట్టు, ఇక్కడే మనకి ఎన్ని ఆపర్చునిటీస్ ఉండి ఇన్ని చేయవలసిన వచ్చాయి. ఆ ఆపర్చునిటీ ఉన్నప్పుడు ఎందుకు వదులుకోవాలి? వై నాట్ ఇన్ అ ప్లేస్ వేర్ ఐఎమ్ ఫెమిలియర్ దెన్ గో టు అ న్యూ ప్లేస్. ఇంతకుముందు నేను అప్పుడు నాన్నగారి వీడియో ఇంతకుముందు మీకు చెప్పాను ఆఫ్ ద రికాల్, లైక్ సమ్మన్ ఆస్క్డ్ అబౌట్ క్వశ్చన్ లైక్ ఊరిని దత్తత తీసుకోవడం. లైక్ ఐ స్టిల్ రిమెంబర్ ద రిప్లై ఆఫ్ యువర్ ఫాదర్, బట్ మీ మాటల్లో వినాలనుకుంటాను ఆ రిప్లై, లైక్ వాట్స్ ద బెనిఫిట్ ఆఫ్ ఊరిని దత్తత తీసుకోవడం. అంటే ఇప్పుడు బేసిక్గా నేను ఇచ్చేవాడిని, నువ్వు పుచ్చుకునేవాడివి. కరెక్ట్. అంటే డైరెక్ట్గానే అక్కడ నేను ఎక్కువను తక్కువ స్టార్టింగ్ ప్రిమైస్ తప్పు కాదు. అవును, ఎగ్జాక్ట్లీ. అంటే వారి దగ్గర ఏమీ లేదు కాబట్టి నేను వచ్చి వాళ్ళకి చేస్తున్నాను కాబట్టి వాళ్ళు ఉద్ధరించేసుకుంటున్నారన్న అహం కాదా అది? ఇజంట్ ఇట్ ఈగో దట్ ఐ am doing something, I have come and adopted you. Who am I to adopt you, man? I don't understand. దత్తత తీసుకోవడం అనేది ఇస్ ఎక్స్ట్రాడినరీ రాంగ్ వర్డ్. అనాథల్ని దత్తత తీసుకున్నారంటే వాడు ఏమీ లేని స్థితిలో ఉన్నాడు కాబట్టి, నేను నా దగ్గర కొంచెం ఉంది కాబట్టి నేను దత్తత తీసుకొని నేనే చేస్తాననేది అక్కడ కరెక్టే. కరెక్ట్. కాకపోతే నాకు పిల్లలు లేరు కాబట్టి ఎవరినైనా తీసుకొచ్చాను, బయట నుంచి తీసుకొచ్చాను కాబట్టి నేను దత్తత తీసుకున్నాను, దట్ ఐ విల్ బీ ద కేర్ టేకర్. కరెక్ట్. బట్ గ్రామాలకి నేను కేర్ టేకర్ ఒకటే. వీఆర్ నాట్ కేర్ టేకర్స్, వీఆర్ ఫెసిలిటేటర్స్. we should understand our roles. That's where, so once you are clear with your role, so all these words are ego boosters. There is always something each of us can contribute. కరెక్ట్. Some are good at writing, some are good at talking, some are good at singing, some are good at photography, some are good at editing, some are good at visual thinkers. కొందరు అందరూ గాంధీలా చేయగలిస్తే గాంధీ గారు ఉండేవారు కదా. అంటే he has been lucky enough for a support system. సరోజిని నాయుడు చెప్పినట్టు ఇట్ కాస్టెడ్ ఎ ఫార్చ్యూన్ టు కీప్ గాంధీ పూర్ అన్నట్టు, ఇట్ టేక్స్ అ లాట్ టు బీ వాట్ ఐ am doing. There's so much of a support system I have from home that I'm able to do what I'm. మీరు చాలా గ్రేట్ పార్, మీరు అన్ని వదిలేసి వచ్చారు, ఆడ వదిలేసి వచ్చాడు, వదిలేసి పారిపోయి వచ్చాం. సో బట్ ద పాయింట్ ఈస్ దెర్ ఇస్ సంథింగ్ యూ కెన్ కాంట్రిబ్యూట్. ఫస్ట్ థింగ్ I tell people is give your time. Time is money. Money will come later. మా ఉమెన్ ఆంటర్ప్రినర్స్కి ఫస్ట్ టైం వచ్చినప్పుడు మాకు ₹1,00,000 కావాలి, 2,00,000 కావాలి అన్న వాళ్ళు కరెక్ట్గా సిక్స్త్ వీక్లోకి వచ్చిన తర్వాత, లేదు సార్ నా దగ్గర 5,000 ఉన్నా, 5,000తో బిజినెస్ మొదలు పెడతా అంటారు. సెట్టింగ్ అప్ అన్ ఎంటర్ప్రైజ్, యూ నీడ్ ఎన్ ఐడియా, యూ నీడ్ టు రీసెర్చ్, యూ నీడ్ స్కిల్, దెన్ యూ నీడ్ మనీ. మనీ ఈజ్ నాట్ ది ఓన్లీ మెజర్ ఆఫ్ అ మ్యాన్, బట్ ఇట్ ఆఫెన్ టెల్స్ హౌ స్మాల్ వన్ ఈజ్ అని బెంజమిన్ డిస్రేలీ చెప్పాడు. సో we equate everything to money. నేను డొనేషన్ ఇచ్చేసాను, డొనేషన్ డజంట్ మేక్, గివ్ యువర్ టైమ్, మనీ విల్ ఫాలో. And there are so many things that you can do around the places where you stay. Go do, volunteer, use your talent, use your hobbies to contribute something to the society. And time has come where we need to stand up. Like Right. Japan, if there is a crisis, entire country doesn't eat onions or tomatoes. When there is an attack on your country, show the power. When Maldives was hit by Indian tourism, that fellow had to come back to you. ఎస్. Okay, that's your power. Boycott McDonald's, boycott all the KFCs, boycott any American brand just to understand, for them to understand. Sergio Gore antunnadu kada, Indian middle class is bigger than the entire American population put together. ఎస్. Show the world saying that we'll stand up to our country. Swadeshi are not correct. What is Indian brand? Use Indian brands. బట్ యాజ్ మీరు ఇదన్నీ చెప్పాను, బట్ ఐ వాజ్ స్టిల్ ఒక క్యూరియస్ డౌట్ ఉందండి నాకు. అంటే వాట్ ఎవర్ ద టాప్ ఐఐటీస్ విచ్ వీ హ్యావ్, దట్ ఈస్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వీ హ్యావ్, బట్ అందరు ఇక్కడ చదువుకొని దే ఆర్ గోయింగ్ ఫర్ ఫారిన్ అండ్ దే ఆర్ సెటిలింగ్ ఓవర్ దేర్. See, education is a triangle అండి. ఎస్, అదే If you look at దానికోసం వస్తున్నాను. most of the developed countries, ITIs and polytechnics are the maximum at the bottom. కరెక్ట్, Right? కరెక్ట్. Then comes your bachelor's, then your master's. Epics is your Correct. PhD. పిహెచ్డి, ఎస్. India, we flipped it around. కరెక్ట్, ఎస్. So we have more PhDs than carpenters because we have taken out the dignity of labor in occupations.
నువ్వు వడ్రంగా మీ నాన్న వడ్రంగి పని చేశాను, నువ్వు చేయకురా, నేను ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇస్తాను, స్కిల్లింగ్ ఇచ్చి ఫ్యాక్టరీలో పెడతాను. సో వి గేవ్ స్కిల్స్ విచ్ ఆర్ మైగ్రేటరీ ఇన్ నేచర్. వడ్రంగి ఒక నేతకి ఎంత క్యాలిక్యులేషన్స్ లేకపోతే ఒక బటన్ వేస్తాడండి. ఒక బుట్ట ఇక్కడ రావాలి అనుకుంటే వాడు ఎంత క్యాలిక్యులేషన్ చేసి పైన జకాడి పెట్టి వాడు నేతలో వచ్చినట్టు ఆటోమేటిక్గా ఎవ్రీ సో మచ్ స్పేస్ దెర్ ఈస్ అ ఫ్లవర్ దట్ కమ్స్ ఆ డిజైన్ ప్యాటర్న్. హౌ ఈజ్ ఏబుల్ టు క్యాలిక్యులేషన్ చెప్తే ఎలా చేస్తాడు? కార్పెంటర్స్కి ఉన్నారు, కార్పెంటర్స్కి ఎంత స్కిల్ ఉంది. సో దెర్ ఈస్ యాక్చువల్లీ క్రిటిసిజం ఆన్ ఇండియా సెయింగ్ దట్ వీ హ్యావ్ వరల్డ్ క్లాస్ డాక్టర్స్, వరల్డ్ క్లాస్ ఇంజనీర్స్, but we don't have world class technicians, missions. We don't have cost of construction 30% is more because of wrong construction. 30%, it's not a small number. Small number, yes. For someone who's building a house 20 lakhs, almost 6 lakhs that fellows because of mistaken constructions. మా తాతగారి ఇల్లు ఉందండి 75 సంవత్సరాలు. ఇప్పుడు గోడ కొట్టాడు, వాడు మేకు విరిగిపోద్ది వాడికి. ఏం చదువుకున్నారండి? మా తాతమ్మ గారి ఇల్లు ఉంది, 170 years old is. మా తాతగారి ఇల్లు అది. ఏం పోసి సిమెంట్లు పెట్టేశారు. సో వీ టేకెన్ అవుట్ దట్ డిగ్నిటీ ఆఫ్ లేబర్, సేయింగ్ సో వాట్, బ్రింగింగ్ ఇన్ సమ్ వాల్యూ సిస్టమ్ విచ్ ఇస్ నాట్ ఆర్ట్స్. Still we are going for other countries for doing సో వీఆర్ ఫేరింగ్ బెటర్. ఎందుకంటే మనకు తెలిసేట్లో బ్రిలియన్స్ ఇన్ అమెరికా ఈస్ దట్ దే ఆర్ ఐదర్ సూపర్ బ్రిలియంట్ పీపుల్ ఆర్ ది వెరీ ఆర్డినరీ పీపుల్. అబవ్ యావరేజ్ ఇంటెలిజెన్స్ ఇస్ వేర్ ఇండియన్స్ ఆర్ ఫిట్టింగ్. yes, exactly, that's what I meant to బట్ నువ్వు ఇక్కడ వదిలేసి ఇక్కడ కూడా మనం ఎందుకు పని తప్పు చేసుకోవాల్సి వస్తుంది? ఆక్యుపేషన్స్లో లుక్ ఎట్ కార్పెంటర్కి ఎంత డబ్బు ఇస్తాం, ఎలక్ట్రీషియన్కి ఎంత డబ్బు ఇస్తున్నాం. వేదం చదువుకున్నాడు కూడా సంస్కృతం రాదు, వేదం పాడు ఏదో దెబ్బ అని చెప్పేసి వాడు 10,000 ఇవ్వండి అంటున్నాడు. ఎందుకంటే వాడి కొడుకులు రాకూడదు, మాకు పిల్లలు ఇవ్వరండి అని. కార్పెంటర్ చేస్తాం గ్రామాల్లో ఉంటే పిల్లలు ఇవ్వకపోవడం ఏమిటి? సో రాంగ్ సిస్టమ్ వీఆర్ థింకింగ్ త్రూ. బట్ ఐ sincerely feel we need to bring dignity of occupation back. Then we'll change all this kind of things. అందుకని ఇప్పటికీ మనం ఎడ్యుకేషన్ కోసం అదర్ కంట్రీస్ కోసం క్యూలో నిలబడి వెళ్ళచ్చు కాదు అంటే లేదు. అంటే నేను నేను ఊరంతా దేశం అంతా ఊర్లకి ఎంత వచ్చేసిన తర్వాత నువ్వు వెళ్ళకూడదు, తప్పదు. ఐ హ్యావ్ బీన్ ప్రోడక్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్. But I think I was lucky enough to be grounded. Ante. Yeah, that's right. So unless and until parents realize that, look, సినిమా డైరెక్టర్ తేజ గారు నాకు నేను డబ్బులని మా పిల్లలకి ఎందుకు ఇవ్వాలండి, ఆ చేతకంతాను వాళ్ళకి అన్నాడు. అంతే, అలా చేసుకోమని చెప్పండి, నేను ఎందుకు ఇచ్చుకుంటాను. సో వాట్ వి బిలీవ్ పిల్లలకి ఇస్తారని చెప్పేసి నిజంగా అదే అన్నాను మా నాన్నగారితోనే. మీరు ఇచ్చింది నాకు ఆనందండి, మీరు అంటే మీరు పెట్టుకొని చేసిన దానికి ఈ కాలం నాకు ఏం సరిపోతుంది, మీరు కష్టపడి తీసుకురావడం ఎందుకు? ఇప్పుడు నేను చేసిన దానికి మా అబ్బాయికి ఆ వాల్యూ ఉండదే. అవును. సో నేను కష్టపడి నేను డిప్రైవ్ చేసుకొని తిండి తిప్పలు మానేసి ఎందుకు? ఇది బెస్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్, గివ్ దెమ్ అ గుడ్ లైఫ్, టెల్ దెమ్ హౌ టు లివ్. అండ్ నేను పోయిన తర్వాత మిగిలింది నీకే, అది నువ్వు ఏం చేసుకుంటావు నాకు అనవసరం. పోయక ముందు నన్ను బయటకు తనీయకుండా రోడ్ మీద పడకుండా ఉంటే చాలు. వెరీ ప్రాక్టికల్. గివ్ దెమ్ ద కేపబిలిటీస్ టు అండర్స్టాండ్ దట్ ఐ నీడ్ ఓన్లీ మా పిల్లలకి ఇవ్వాలండి. ఎన్ని 15 తరాలు ఆర్జించిన తర్వాత ఎవడికి నిజంగా వాడికి ఖాతరు ఉంటుందా? సార్ ఫైనల్ క్వశ్చన్, లైక్ మీకు పిచ్చిందా అని. It's not like that. Yeah, you have seen a lot of things like, and what exactly is like difference between the happy life and luxurious life? ఇప్పుడు మొన్న ఏదో సినిమా చెప్తుంటే అన్నాడు, అంటే మా అమ్మ నాన్న కలిసి, మా నాన్న ఉద్యోగం చేయండి, మా అమ్మ ఉద్యోగం చేస్తుంది, మా అమ్మకి 25,000 వస్తుందండి. కానీ ఎప్పుడు పెళ్ళైన దగ్గర నుంచి, అంటే నాకు ఊహ వచ్చిన దగ్గర నుంచి మా అమ్మ నీకు ఉద్యోగం లేదు, నేను భోజనం పెట్టను అని ఎప్పుడు అడగలేదండి. 25,000 రూపాయలు ఇచ్చినా మా అమ్మ నాన్న చాలా సంతోషంగా ఉన్నారు. కోట్లు ఉన్నాయి కానీ మీరిద్దరూ మీ భార్యాభర్తల మధ్య మాటలేవండి. అంటే మీ డబ్బే ప్రాధాన్యమా లేకపోతే సంతోషం ప్రాధాన్యమా అని అడుగుతాడు ఆ సినిమాలో. ఇది తెలియదు, తెలుగు మూవీ. ఇందాక చెప్పాను కదా, పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ ఇస్ విత్ ఇన్ మీ. ఎస్. అంటే నేను ఫారెన్ బ్రాండ్ షూ వేసుకోవాలి, జీన్స్ వేసుకోవాలి, తర్వాత నేను కుర్తా వేసుకుంటే చిన్నపుచ్చుకోవాలా. ఫర్ మీ లగ్జరీ అంటే అక్కర్లేని ఎక్కువ డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం లగ్జరీ. ఇప్పుడు నాది డబ్బులు అయిపోయినా నేను వెళ్ళి మా ఆడి కార్ కొనేసుకోవాలి, ఇంట్లో ముష్టితో బతికేయాలి. ఇప్పుడు దానికోసం మెయింటెనెన్స్ కోసం కష్టపడాలి. ఇప్పుడు దానికోసం కష్టపడాం కాబట్టి
ఆ చేతకాంతం వచ్చింది కాబట్టి తప్పుదారులు తొక్కుతున్నాం. నాకు ఇల్లుండి, ఒక కారు ఉండి, నేను 3 పూట్ల భోజనం చేస్తున్నానంటే నేను ప్రపంచంలో ఐఎమ్ ఇన్ ద టాప్ 10% ఆఫ్ ద వరల్డ్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అన్ ఆడి కార్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మెసరాటి, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మారుతి 800. ఓకే. కార్, హౌస్ అండ్ కంఫర్టబుల్ లైఫ్, టాప్ 10% ఆఫ్ ద వరల్డ్. దేనికోసం మనం కొట్టుకుంటున్నాం అంటే పాయింట్ ఏ టు పాయింట్ బి నేనేమో గంటన్నరలో వెళ్ళాలి, పని చేస్తుంది. నా టైం వృధా అవ్వకూడదు కాబట్టి నేను పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ తక్కువ వాడతాను. అంటే సిటీ బస్సులు ఎక్కి తిరగవలసింది, ఎందుకంటే చేయవలసింది ఉంది కాబట్టి. అంతేగాని నేను ఒక మహీంద్రా కార్లో వెళ్తున్నానా, లేకపోతే నాకేమో బెంజ్ కారే ఉండాలి, బెంజ్ కార్ వెళ్తే నన్ను చూస్తాడు అనుకుంటే వాడిని యూ సీమ్ టు బీ హ్యావింగ్ అ రాంగ్ ఒపీనియన్ అబౌట్ యువర్ సెల్ఫ్. వాట్ క్యారీస్ ఇస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ కన్విక్షన్. నేను నించొని మాట్లాడినప్పుడు ఆ వెనక నా మాటలు బరువు చూస్తాడు, కానీ నేను ఏ షర్ట్ వేసుకున్నానో ఏ పెన్తో సంతకం పెట్టానో చూడదు కదా. సో దట్స్ వేర్ వీఆర్ మిస్సింగ్ ద పాయింట్. అంటే కంఫర్ట్, ఐ నీడ్ కంఫర్ట్స్. ఐ డోంట్ వాంట్, దే ఆర్ ఆల్ లక్కీ ఇనఫ్ టు బీ బోర్న్ టు లీడ్ ఎ కంఫర్టబుల్ లైఫ్. సో ఆ పరిధి దాటిపోతున్నప్పుడు ఈజ్ వెన్ ఐ నీడ్ టు లుక్ ఎట్ కోట్ అండ్ కోట్ లగ్జరీ. వాడికి డబ్బు ఏం చేసుకోవాలో తెలియక వాడు ఫోన్ కొనుక్కుంటాడు 3 లక్షలు ఇచ్చి. వాడికి డబ్బులు వచ్చేది ఎవడికో 3 లక్షలు పడిపోతుంది, 3 కోట్లు రోజుకి పడిపోతుంటే వాడికి 2 లక్షలు ఏమవుతుంది. సో ఇఫ్ యూ లుక్ ఎట్, ఇఫ్ ఐ హ్యావ్ టు బై అన్ ఐఫోన్ ఇప్పుడు 17 Pro 2GB సంథింగ్ 2.25 lakhs, నేను ఎన్ని నెలలు కష్టపడితే నాకు 2 లక్షలు వస్తుంది. అది అవసరమా నాకు? అంటే దాని మీదైనా నాకు రూపాయి వస్తుంది అనుకుంటే తప్పకుండా అదే అంటున్నాను. ఇప్పుడు కెమెరాస్ ఉంటాయి, నాకు ఫోటో తీయడం ఇష్టం. అంటే నేను కూడా టాప్ ఆఫ్ ద లైన్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. టీచర్ ఆయనేమో కరెక్ట్గా 6 లక్షల లెన్సు, 6 లక్షలు బాడీ, ఆ ట్రైపాడ్ ఒకటి 2 లక్షలు, గింబిల్ అది హెడ్ ఏమో 1.5 లక్ష, కిట్ అంతా 30 లక్షలు అయింది. ఆయన దాని మీద డబ్బు చేసుకుంటున్నాడు, ఆయన 5 కోట్లు చేసుకుంటున్నాడు సంవత్సరం. నేను ఖర్చు పెడితే నాకే వస్తుంది, ఏమి రాదు, గడ్డ గీసిన డబ్బు కూడా మిగలదు. సో ఆయనకి నాకు తేడా లేదా? ఇప్పుడు ఆయన నేర్చుకుంటున్నాడు, ఏమి నేర్చుకుంటున్నాడు, నేర్పుతున్నాడు. ఆయన ఎలా నేర్చుకుంటున్నాడు కాదు, ఆయన ఎంత కష్టపడిన తర్వాత అక్కడ వరకు వచ్చేటది, అది మర్చిపోయాం కదా. సో ద పాయింట్ ఆఫ్ రిఫరెన్స్ యాజ్ టు వాట్ ఐ నీడ్ అండ్ వాట్ ఐ వాంట్, ఆ కన్ఫ్యూజన్లో ఐ థింక్ దట్స్ వేర్ ఈ కన్సూమరిస్టిక్ సొసైటీలోకి వెళ్ళి లేనిపోని జబ్బులు తెచ్చుకుంటున్నాం. ఫోటోగ్రఫీ ఈజ్ అ బిగ్ ప్యాషన్ ఆఫ్ మైండ్, చాలా ఇష్టం. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ ఇష్టం. నాకు అడ్వాంటేజ్ ఏంటంటే నా రూమ్ బయటకు వస్తేనే వైల్డ్ లైఫ్, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. చాలామందికి డిఫరెన్స్ బిట్వీన్ అ ఫోటోగ్రాఫర్ అండ్ అ బర్డర్. బర్డర్ అంటే బర్డ్ ఏంటి, ఎలాగుంటుంది, ఎలా చేసి తెలుసుకోవాలని వాళ్ళు చూసుకుంటారు. వాడికి ఎలాగైనా అక్కర్లేదు, ఫోటో ఆ పెట్ట పడ్డాదా లేదా వాడికి కావాలి. కానీ ఆ పెట్ట కరెక్ట్గా అందంగా ఎలా తీయాలో నేను ఆలోచిస్తున్నప్పుడు లోకల్ ఆ పర్స్పెక్టివ్ రాదు కదా. అందుకు నౌ ద ఫోన్స్ హావ్ బికమ్ సో పవర్ఫుల్ ఎనఫ్ దట్ ఫోటోగ్రఫీ కాదేది కవిత కన్నరం అన్నట్టు, హౌ డు యూ మేక్ ఆర్డినరీ థింగ్ లుక్ బ్యూటిఫుల్ ఇస్ ఫోటోగ్రఫీ. దానికి 3 లక్షలు కెమెరా పెట్టుకుంటేనే వచ్చేస్తుందంటే నీ చేతితో చేతకదానం ఉంటే ఏది 3 లక్షలు 30 లక్షలు పెట్టినా రాదు. పంచాంగ సవనం, మా సవనం మా అన్నీ అయిపోయింది. How do you feel about us, like 2 hours? నాకే మాట్లాడడం అంటే అంటే మీకు ఎలా అనిపించింది? నాకు కంటిన్యూస్ మాట్లాడుతూనే ఉంటాను కదా అది.